హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మీ సిద్ధగౌన సుదర్శన్. తీన్మార్మల మిత్రుడు క్యూ న్యూస్ ప్రేక్షకులకి తీన్మార్మల అబ్బాయిలకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ఫ్రెండ్స్ మార్నింగ్ న్యూస్ స్వాగతం. భారతీయ జనతా పార్టీ చాలా రోజుల తర్వాత ఒక మంచి కార్యక్రమం తీసుకున్నది. ఏంది అంటే రైతుల దగ్గరికి వెళ్ళి కల్లాల దగ్గరికి వెళ్ళి రైతు గోసా బీజేపీ భరోసా పేరుతోటి మంచి కార్యక్రమం తీసుకున్నది. నిజంగా ఏంటంటే అసలు యాక్చువల్గా భారతీయ జనతా పార్టీకి అంటే బండి సంజయ్ కాకుండా మిగతా నాయకులకు సంబంధించి ఎట్లుండంటే అప్పుడు గతంలో కేవలం హైదరాబాద్లోనే అక్కడ పార్టీ ఆఫీసుల్లో కూర్చొని మాట్లాడతారు అనేటువంటి ఆరోపణ ఉండే. కానీ నిన్న ఒక మంచి కార్యక్రమం తీసుకుంది భారతీయ జనతా పార్టీ. ఏది? రైతు గోసా బీజేపీ భరోసా. మరి రైతు ఎట్లా గోసపడుతున్నాడు అంటే ఒడ్ల కొనుగోళ్లు చేయండి, తర్వాత ఇక్కడ మక్కలు మొత్తం కూడా మక్కిపోతూ ఉన్నాయి, చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయని చెప్పేసి రోజు చెప్తున్నాం మనం. కానీ ప్రభుత్వం మరి చాలా రకాల కార్యక్రమాలు తీసుకుంటుంది, కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకుంటుంది, కొత్త కొత్త స్కీములు ప్రవేశపెడుతుంది, సంతోషం. మరి రైతులకు సంబంధించి ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి అది వేగవంతం చేసేటువంటి ప్రయత్నం మాత్రం కనిపిస్తలేదు ఎక్కడ కూడా. దీంతో బీజేపీ తీసుకున్నటువంటి నిన్నటి కార్యక్రమం నిజంగా రైతుల్లో కూడా ఒక భరోసా నింపేటువంటి అంశంగా మారిపోయింది. దీంతో భారతీయ జనతా పార్టీకి కొంతవరకు వెయిట్ పెరిగింది. ఎందుకు అంటే రైతుల కోసం నిజంగా ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే కష్టపడతా ఉన్నారో, ఎవరైతే నష్టపోతా ఉన్నారో ఆ రైతుల పక్షాన మేము మాట్లాడతామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం భావించడం కూడా ఒక శుభ పరిణామంగా పేర్కొనవచ్చు. ఇది ఎవరిది మరి బాధ్యత అంటే అక్కడ బీఆర్ఎస్ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళింది. బీఆర్ఎస్ కూడా అక్కడ హరీష్ రావు తర్వాత కేటీఆర్ వీళ్ళందరూ కూడా వెళ్ళి కల్లాల దగ్గరికి వెళ్ళి రైతులు పడుతున్నటువంటి గోసని, రైతులు పడుతున్నటువంటి బాధల్ని ప్రజలకి తర్వాత ప్రభుత్వానికి వివరించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అక్కడ బీఆర్ఎస్ కూడా సక్సెస్ అయింది. వాళ్ళు సక్సెస్ కావడానికి ఆయుధం ఎవరిచ్చిండ్రు అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వమే. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఆయుధం ఇచ్చింది. ఏం ఆయుధం ఇచ్చింది? ఒడ్ల కొనుగోలు చేయండి తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పేసి. అంటే ఎందుకనంటే పొద్దున పూటనేమో ఎండలు కొడుతున్నాయి, సాయంత్రం అయితే వానలు పడుతున్నాయి. దాంతో మొత్తం కూడా అరిగోస పడుతున్నారు రైతులు. ఎందుకనంటే చేతికి వచ్చినటువంటి పంట తర్వాత తీసుకొచ్చి ఆడబోసినటువంటి ఒడ్లు ఆ వర్షాలకు మొలకలు ఎత్తుతుంటే ఆ రైతు బాధ వర్ణనాతీతం. కాబట్టి ఆ రైతుకు భరోసా కావాలని కోరుకుంటా ఉన్నాడు. రైతుకు ఏం కావాలని కోరుకుంటా, అరే నేను పండించిన నాయన 6 నెలలు కలిసి కష్టపడి పండించిన ఆ పంటని కొనాలే, కొంటే అంతో ఇంతో లాభం అవుతుందా నష్టం అవుతుందా తర్వాత విషయం. ఎందుకంటే ఏ విషయంలో లాభాలు నష్టాలు చూస్తారు, కానీ రైతు అట్లా చూడాడు. పాపం పంట పండించుకుంటూ పోతాడు, లాభం రాకపోతుందని ఆశతోటి ఎదురు చూస్తాడు. అటువంటి రైతుకు మంచి చేయాల్సిన అవసరం ఉన్నది. మరి రైతులు ఏమైనా తక్కువ ఉన్నారా రాష్ట్రంలో అంటే రైతులే మెజారిటీ. ఇక్కడ బీసీని మెజారిటీ ఉంటే బీసీలకు అన్యాయమే, రైతులే మెజారిటీ ఉన్నారు రాష్ట్రంలో, రైతులకు అన్యాయమే. మరి ఎక్కడ నడుస్తుందిగా లెక్క. కాబట్టి ఎవరైతే బాధితుల పక్షాన నిలుస్తారో అక్కడ భారతీయ జనతా పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది నిన్న. ఆ తర్వాత బీఆర్ఎస్కి కూడా మంచి మైలేజే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావు కానీ మొత్తం కూడా కల్లాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్తా ఉన్నాడు. తర్వాత అక్కడ కేటీఆర్ వెళ్తా ఉన్నాడు. ఇటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కానీ, విశ్వేశ్వర రెడ్డి కానీ, తర్వాత ఇక్కడ ఈటల రాజేందర్ కానీ, కొంతమంది నాయకులు ఏలేశ్వర్ రెడ్డి కానీ, ఏలేటి మహేశ్వర్ రెడ్డి కానీ, ఇట్లా చాలామంది వెళ్ళి రైతులకు భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా ప్రతిపక్షాలకు ఆయుధం ఇస్తుంది ప్రభుత్వమే అన్నట్టు. ఇస్తే ఇచ్చుకోండి, ఎందుకంటే మనము చెప్పంగా వినకపోతే చెడంగా చూడాలంటారు. అటువంటి పనే నడుస్తూ ఉంది రాష్ట్రంలో. కాబట్టి రైతుల విషయంలో ఎవరు నష్టం చేసినా కానీ వాళ్ళ పని 100% రైతులు చూసుకుంటారు, మనసులో పెట్టుకుంటారు. అది గతంలో కేసీఆర్ కూడా నిర్లక్ష్యం చేసిండు, ఆయన పని చేసి కూర్చోబెట్టిండు. ఇప్పుడు కూడా మళ్ళీ అట్లా చేస్తే మళ్ళీ అదే రిపీట్ అయ్యేటువంటి అవకాశం మాత్రం పక్కా ఉంటుంది. మన న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. మళ్ళీ నిన్నదో పంచాదు మళ్ళా ఏది పెట్రోల్ డీజిల్ ధర మళ్ళీ పెరిగింది.
₹2.62 పెట్రోలు, ₹2.72 82 డీజిల్. చూసుకో ఇక ఇది 4వసారి, 2 వారాలలో 4వసారి పెరిగింది. 1వసారి, 2వసారి, 3వసారి, 4వసారి. ఇప్పుడు మొత్తం ₹8 పెట్రోల్. లీటర్ పెట్రోల్కి ₹8 పెరిగింది. మన జీతం ఎంత పెరుగుతుందో మరి అర్థమవుతలేదు పాపం పబ్లిక్కి. జీతాలు అయితే పెరుగుతలేవు అక్కడ, మరి వాళ్ళ ఏది పెట్రోల్ డీజిల్ అయితే పెరుగుతున్నాయి. మరి ఎట్లా మా బతుకులు అని చెప్పేసి ఆలోచిస్తుంది పబ్లిక్. కానీ పెట్రోల్ డీజిల్ పెరిగిందంటే మనం ఏమనుకుంటామంటే పెట్రోల్ డీజిల్ అంతే అనుకుంటాం, కానీ పెట్రోల్ డీజిల్ పెరిగితే అన్ని రేట్లు పెరుగుతాయి. ప్రతి ఒక్కటి పెరుగుతుంది, గుండు పిన్ను కాడ నుంచి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా, రవాణా జరగాలంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పోవాలంటే పెట్రోల్ డీజిల్ తోటే పోతాయి వెహికల్స్. వాడు పెట్రోల్ డీజిల్ పెంచినాక లారీలో లేకపోతే వెహికల్స్ ఉంటాయి కదా, మరి ఎవరి మీద వేస్తారంటే తాగినోడి మీద వేస్తారు తాళ్ళ పన్ను అన్నట్టు. ఎవరైతే పబ్లిక్ ఉంటారో, ఎవరైతే వస్తువులని రవాణా చేయాలనో ఆ వస్తువుల పైన పడుతుంది దెబ్బ. అట్లా మనకు పడుతుంది దెబ్బ. ఇక ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం వార్తల్లో. గత లీకేజీల నుంచి పాఠాలు నేర్చుకోరా. చాలాసార్లు లీకేజీలతోటి విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. సంవత్సరాలు కష్టపడి చదివి అటు చేసేస్తే లాస్ట్కి వస్తే పేపర్ లీకేజ్. ఈ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి సుప్రీంకోర్టు చెప్పింది. ఎన్టీఏపై సుప్రీంకోర్టు ఆగ్రహం. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ, సిబిఐకి నోటీసులు జారీ. 3 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆర్డర్ వేసింది. గతంలో జరిగిన తప్పుల నుంచి గుణపాఠం నేర్వకపోవడం ఆందోళనకరం. పేపర్ లీకేజీల అంశం ఇంతకు ముందే కోర్టు విచారణకు వచ్చింది. దానిపై నియమించిన ఒక పర్యవేక్షణ కమిటీ పలు సూచనలు చేసింది. ఎన్టీఏ వాటిని అంగీకరించింది. అయితే వాటిని అమలు చేశారా లేదా అని మేము ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి. ఇప్పుడు ఇదే కొత్తగా జరిగితే వేరు, ఇదివరకు జరిగిన దాని నుంచి పాఠాలు నేర్చుకోకపోతే మరి పరిస్థితి ఏంటి? పిల్లల్ని ఏం చేస్తారు వీరు? కోట్ల అది ఇప్పుడు అవి ఏంటి సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు కోట్లు, 1,50,00,000 2 కోట్లు. మరి ఏమి ఇస్తారో ఏం కథనో చూడాలి. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చాలా పరీక్షలు నిర్వహిస్తుంది. ఇక్కడ యూజీసీకి సంబంధించినటువంటి సెట్ ఇప్పుడు నెట్ పరీక్షను కూడా ఎన్టీఏని నిర్వహిస్తుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సంబంధించి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా. ఇక 10 రోజుల్లో 4వసారి, 1వసారి, 2వసారి, 3వసారి, 4వసారి. ఎందుకంటే 4 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి, అటు కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికలు అయిపోయినాయి. ఇక ఏముంది, ఏం పెంచినా కానీ ఇక ఎవడు ఏం చేయడనేటువంటి ధీమతోటి ఉన్నట్టుంది కేంద్ర ప్రభుత్వం. అప్పుడేమో పెంచుతారా అంటే లేదు పెంచమో అట్టెట్లయితుంది. ఆయిల్ కంపెనీలు లాభాలు ఉన్నప్పుడేమో లాభాలు ఉన్నప్పుడు రేట్లు తగ్గియాలి కదా. మరి ఏది పెట్రోల్ రేటు తగ్గాలి, డీజిల్ రేటు తగ్గాలి, మంచిగా కావాలి కదా. ఆయిల్ కంపెనీలు భారీగా లాభాలు ఉన్నప్పుడేమో అవే రేట్లు ఉంటాయి. ఆయిల్ కంపెనీలకు దెబ్బ పడుతూ ఉంది, ఆయిల్ కంపెనీలు బాధపడుతున్నాయి అని చెప్పేసి దాని మన రేట్లు పెంచుతూ ఉన్నారు. మళ్ళీ ఇటుంటుంది కథ. పెట్రోల్పై ₹2.61, డీజిల్పై ₹2.71 పెంచిన ఆయిల్ కంపెనీలు. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹115.73, డీజిల్ ధర ₹103.82. ఢిల్లీలో పెట్రోల్ ₹102.12, ఇక డీజిల్ ₹95.20. అంటే ఇక్కడికి తేడా ఎందుకు వచ్చిందంటే అక్కడ నుంచి ఆ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా మనమేనే వేస్తారు. అందుకనే అన్ని రేట్లు ఎందుకు పెరుగుతాయి అంటే ఇందుకే పెరుగుతాయి. చూడరు, ఇప్పుడు ఢిల్లీలో ₹102 ఉంటే మన దగ్గర ₹115.73, ₹14 తేడా ఉంది. ఎందుకు అట్లా తేడా ఉందంటే ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ మనమేనే పడతాయి. 2 వారాల్లోనే లీటర్ పెట్రోల్పై ఏకంగా ₹8 మేర బాధుడు. సామాన్యుడిపై రవాణా భారం, నిత్యావసరాల ధరలకు రెక్కలు వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా అక్కడిక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతాయి కదా. జరిగితే ఇంకేమైతే ఆటోమేటిక్గా రేట్లు పెరిగిపోతాయి. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, లేదు పెంచమని చెప్పేసి మంత్రులు కూడా తీసుకొచ్చి చెప్పింది. పెంచుడు లేదు, అట్లేం లేదు. ఎలక్షన్స్ అయిపోయినా ఎప్పుడైనా కానీ పెంచమని చెప్పింది. ఎలక్షన్స్ అయిపోయినా లేదు, పెంచుతామని మనం ఎప్పుడే చెప్పినాం. ఎన్నికల దాకా వీళ్ళు పెంచరు, ఎన్నికలు అయిపోయిన తర్వాత పెంచుతారన్నాం. ఎన్నికలు అయిపోయినాక పెంచుతా ఉన్నారు. అయితే మరి విడతల వారీగా ఎందుకు మరి ఎందుకు పెంచుతారో అర్థమవుతలేదు. కానీ ఒకటిసారి పెంచవచ్చు, ₹10, ₹15, ₹20 అంటే అయిపోతుంది. అట్లంటే మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళనలు అవుతాయి కదా. ₹2 పెంచితే వేరు ఆందోళన చేస్తావా, ₹3 పెంచితే ఆందోళన చేస్తావా అంటారు కదా.
అట్లా ₹2 ₹3 అనుకుంటే వస్తుంది మెల్లగా. దేశంలో ఇంధన ధరలు మంట సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది. సామాన్యుడి జేబులకు చమురు కంపెనీలు మరోసారి భారీగా చిల్లులు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర హెచ్చుతగ్గులు, నష్టాల భర్తీ సాకుతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్ డీజిల్ ధరలను సోమవారం మరోమారు పెంచినాయి. ఇక లీటర్ పెట్రోల్పై ₹2.61, లీటర్ డీజిల్పై ₹2.71 చొప్పున వెడ్డించాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹102.12 ఉంటే డీజిల్ ధర ₹95.20 చేరింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోలు ₹115.73 ఉంటే ఇక్కడ లీటర్ డీజిల్ ధర ₹103.82 నమోదవుతుంది. గడిచిన 2 వారాల వ్యవధిలో జస్ట్ 14 రోజులల్లా పెట్రోల్ ధరలు పెరగడం ఇది వరుసగా 4వసారి కావడం గమనార్హం. ఈ 14 రోజుల్లోనే లీటర్ పెట్రోల్పై ఏకంగా ₹8 మేర భారం పడుతుంది. చూసుకో, ₹8 పెంచేసిండ్రు ఒక్క లీటర్కి. 10 లీటర్లు వాడితే ₹8, 20 లీటర్లు వాడితే ఇంకో ఇట్లా మొత్తం మీద సామాన్యుడి పైనే దెబ్బ పడుతుంది. మళ్ళీ మేడం ఏమో ఇట్లా మన ఎకానమీ బలంగా ఉందంటుంది. బలం చల్లకుండా ఇప్పుడు బలంగా ఉంటే మన రూపాయి పడిపోదు, రేటు రూపాయి మారక విలువ పెరగాలి. అక్కడ డాలర్తో రూపాయి మారక విలువ ఏం చేయాలి? రోజు రోజుకు పెరగాలి. మన రూపాయి పెద్దది కావాలి, డాలర్ చిన్నది కావాలి. ఆ డాలర్ ఏమో అందుకోనంత దూరంగా వెళ్ళిపోతుంది. ₹95 ₹96 కాడికి పోతుంది లెక్క. రేపు ₹100 కూడా అవుతుంది డాలర్తో రూపాయి మారక విలువ. మనకి ₹100 ఇస్తే $1 వస్తుంది అక్కడ, అమెరికా డాలర్ ఆడికి వస్తుంది లెక్క. ఇప్పటికైతే ₹95 కాడికి వచ్చింది, ₹90 దాటింది. మళ్ళీ ఇంకా మనం బలంగానే ఉన్నాం. ఏనుగు సచ్చినావయ్యే బతికినావయ్యే అంటారు. ఏనుగు సచ్చినావయ్యే బతికినావయ్యే అంటారు. ఎందుకంటారంటే ఏనుగు చచ్చిపోతేనేమో ఏనుగు పండ్లు ఉంటాయి కదా, దంతాలు అమ్ముకుంటే కూడా గదే రేట్ వస్తుందట. ఏనుగు బతుకుంటేనేమో దానికి తిండి పెట్టాలి, తిండి పెట్టి దాంతో పని చేయించుకుంటే గదే రేట్ వస్తుంది. ఇప్పుడు అట్లనే ఉన్నది మన పరిస్థితి. మొత్తం దారుణంగా పరిస్థితులు ఉంటే, మొత్తం రేట్లన్నీ పెరిగిపోతూ ఉంటే మన ఎకానమీ బలంగా ఉందంటుంది మేడం కేంద్ర ఆర్థిక మంత్రి. నెగిటివ్ ప్రచారాన్ని నమ్మొద్దు అని చెప్పేసి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అంటుంది. చమురుపై సుంకం తగ్గింపుతో 1,00,000 కోట్లు లాసు, కుప్పగొలిపోతున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ యుద్ధ సమయంలో ఫ్యూయల్, ఫెర్టిలైజర్స్, తర్వాత ఫారెక్స్ అనే 3 Fలపై దృష్టి పెట్టాం. దేశ భద్రత కోసం విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయాలని సూచన అని చెప్పేసి మేడం చెప్తున్నది. మంచిగా ఉన్నది మేడం. రూపాయి రేటు మొత్తం కూడా పడిపోతుంది మేడం. అది మొత్తం కూడా డాలర్తో రూపాయి మారక విలువ మొత్తం కూడా దారుణమైన పరిస్థితుల్లో దిగజారుతుంది అంటే లేదు ఇది కూడా మంచిగా అంటుంది ఆమె. ఎందుకు మంచిదంటే మనం ఎగుమతులు చేసినప్పుడు ఎక్కువ పైసలు వస్తాయని. మనం ఎగుమతులే చేస్తలేమా ఎక్కువ, మరి పైసలు ఎడికెళ్ళి వస్తాయి. నిజంగా ఒకవేళ ఎగుమతులే చేస్తే ఎక్కువ ఎగుమతులు తక్కువ దిగుమతులు ఉంటే ఆటోమేటిక్గా రూపాయి మారక విలువ పెరిగిపోతుంది. ఎక్కువ దిగుమతులు ఎక్కువ దిగుమతులు పెరిగినప్పుడు ఏమవుతుంది? రూపాయి మారక విలువ మొత్తం కూడా పడిపోతుంది. కాబట్టి ఇట్లుంటుంది లెక్క మేడం. ఇప్పుడు మనం ఎకానమీ బలంగా ఉందంటుంది. ఇక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్యలు పైననే ఆ పార్టీ పుట్టుకొచ్చింది. కాబట్టి ఏ పార్టీ? కాక్రోచ్ జనతా పార్టీ. యువతని కాక్రోచ్ అంటే జల్ల పురుగులతోటి, జల్ల పురుగులు లేకపోతే ఏపీలో అయితే బొద్దింకలు అంటారు. ఈ బొద్దింకలతోటి పోల్చడంతో మేము బొద్దింకలే నిజంగానే అని చెప్పేసి ఓ పార్టీ పుట్టుకొచ్చింది. సోషల్ మీడియా పార్టీ. అంటే ఇది ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీ కాదు, సోషల్ మీడియాలో పార్టీ. ఆ పార్టీకి విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది, విపరీతమైన ఆదరణ వచ్చేసింది. మొత్తం అందరూ కూడా చాలామంది సెలబ్రిటీలు కూడా ఆ పార్టీని బలోపేతం చేసుకుంటా అందులో చేరిండ్రు. దాంతో ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్తే కాక్రోచ్ పార్టీని ఎమోషనల్గా తీసుకోవద్దని చెప్పేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటున్నారు. సిజేఐ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కామెంటు, సిజేపీపై దాఖలైన పిటిషన్ విచారణలో అర్జెన్సీ లేదని సుప్రీంకోర్టు చెప్తుంది. ఇప్పుడు అత్యవసరం ఏం లేదు, మెల్లగా చేస్తున్నాం అని అన్నదట. ఈ అంశంలో సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని కోరిన న్యాయవాది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తావు. న్యాయవాది అట్లా కోరినట, ఇంకా అట్లేం లేదని చెప్పిందట. ఇక కార్పొరేషన్లను గాడిలో పెడదాం, చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న
కలిసి మాట్లాడినరు. ఎందుకంటే ఇప్పుడు వివిధ రకాల కుల సంఘాలకు కార్పొరేషన్లు, తర్వాత ఆ కార్పొరేషను, ఈ కార్పొరేషన్, రకరకాల కార్పొరేషన్లు ఉన్నాయి కదా. ఆ కార్పొరేషన్ల చైర్మన్లతోటి, వైస్ చైర్మన్లతోటి నిన్న భేటీ అయినట. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు నియమితులైన చైర్మన్లు, వైస్ చైర్మన్లు సోమవారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించి పలు సూచనలు చేశారు. కులాల వారీగా ఉన్న సొసైటీలు, కార్పొరేషన్ల ద్వారా క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించాలన్నారు. కార్పొరేషన్లను గాడిలో పెట్టాలని, సంక్షేమ ఫలాలు అర్హులకు అందేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కార్పొరేషన్లు వారధిగా నిలవాలని, నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. నామినేటెడ్ పదవులను బాధ్యతగా తీసుకొని నిరంతరం ప్రజల్లో ఉండాలని సూచించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గాడిలో పెడతాం, మంచిగా చేస్తామని చెప్పేసి అంటుండట. మరి గాడిలో పెట్టాలి, మంచిగా ఉంటుంది. రాష్ట్రం అగ్నిగుండం. నల్గొండ జిల్లాలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 3 రోజులు బాణుడు బగబగలు ఉంటాయంట. ఎందుకంటే నిన్న ఏం కార్తీ, రోహిణి కార్త, రోహిణిలా రోకాలు వస్తాయని ఆ లెవెల్లో మొత్తం నిజంగా కూడా అట్లనే ఉన్నది పరిస్థితి. ఇప్పుడు ఇవాళ రేపు ఇంకా ఇప్పుడు శనివారం దాకా హీట్ వేవ్స్ ఉంటాయంట, వడగాలులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. నిన్న 52 మంది చచ్చిపోయారు. యాక్చువల్గా వడగాలులతోటి లేకపోతే ఈ ఎండ దెబ్బతోటి చచ్చిపోతారా అంటే ఏం అర్థం కూడా కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ లిక్విడ్స్ తీసుకోండి, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు 8 కాలే, 8 గంటలకే మొత్తం సుర్రం అంటుంది లెక్క. రాబోయే 3 రోజులు బాణుడు బగబగ. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తా ఉన్నాం, రోజు ఎందుకు చెప్తున్నాం అంటే చచ్చిపోతారు పాపం. 52 మంది చచ్చిపోయారు నిన్న. కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లు దేని లెక్కనంట డీమార్ట్, సూపర్ మార్కెట్ లాంటి వాటికి పోటీగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీటిని మహిళా సంఘాలకు అప్పగిస్తామని చెప్తున్నారు. డీమార్ట్ ఇప్పుడు ఉన్నాయి కదా సూపర్ మార్కెట్లు, ఆ సూపర్ మార్కెట్ల లెక్క నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తారట. ఫస్ట్ రైస్ మిల్లులు, గోదాములు, లాజిస్టిక్ పార్కులు కట్టండి, పెద్ద వ్యాపారాల్లోకి రావాలని మహిళా సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. అవసరమైన భూములను ప్రభుత్వం తరఫున కేటాయిస్తాం, 100 ఎకరాల వరకు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు వస్తారు? ఆడవాళ్ళే వస్తారా అంటే మగవాళ్ళు వస్తారు. మగవాళ్ళు వచ్చి ఆడవాళ్ళ పేరు మీద లోన్ తీసుకుంటారు. మగవాళ్ళు వచ్చి ఏం చేస్తారు? మళ్ళీ ఆడవాళ్ళ పేరు మీద భూములు తీసుకుంటారు. మళ్ళీ ఎవరు ఉంటారంటే వాళ్ళే ఉంటారు లెక్క. కాకపోతే అంటే పేరు మాత్రం ఆడవాళ్ళది ఉంటుంది. ఇట్లా నడుస్తుంది లెక్క. మొత్తం మీద 100 ఎకరాల భూమి దాకా కూడిస్తానికి రెడీగా ఉన్నామని చెప్పి చెప్తున్నాడు. ఆ 100 ఎకరాల భూమి కొట్టేస్తానికి కొంతమంది రెడీగా ఉంటారు. ఇప్పుడు అది వేరే కథ నడుస్తుంది. ఇప్పుడు రాజకీయాలు, ఆస్తుల కోసం సొంత చెల్లెలను ఇండ్ల నుంచి వెళ్ళగొడుతున్నారని కామెంటు. వాళ్ళ గురించి చెప్పాడు. 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి సెక్రటరియట్ నుంచి వర్చువల్గా సీఎం శంకుస్థాపన. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల దాకా పెంచిందట. ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు జిల్లాల సమాఖ్యలతో ముఖాముఖి. మహిళా సంఘాల కోసం చిలుకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల ఆవిష్కరణ. ఇప్పుడు మహిళా సంఘాలకు చిలుకపచ్చ రంగు చీర ఇస్తా అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇప్పుడు ఇంతకుముందు ఇందిరమ్మ చీరలు ఇస్తే, ఇందిరమ్మ చీరలు కాకుండా ఏదో మొత్తం మీద చీరలు ఏం చీర, బతుకమ్మ చీరలు ఇస్తుండే. ఈ బతుకమ్మ చీరలు ఇస్తే బతుకమ్మ చీరలు ఏందో అర్థం కాకపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇస్తారు కాబట్టి అవి ఏవో అర్థం కాకపోతుండే. ఇప్పుడు అందరికీ చిలకపచ్చ చీరలు ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఆ చీర కట్టుకొని పోతే అర్థమైపోతుంది లెక్క. ఇవేం చీరలు అంటే ఇందిరమ్మ చీరలు. ఇప్పుడు ఏదైనా కట్టుకుంటారు అట్లా భయపడతారు కట్టుకోవాలంటేనే. అంటే ఇందిరమ్మ చీరలు కట్టుకున్నారు, ఇందిరమ్మ చీర కట్టుకుని వచ్చిందని ఇట్లా మరి భయపడతారా? లేకపోతే గర్వంగా కట్టుకుంటారా? కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం గౌరవంగా కట్టుకునే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళు అమ్మ గవర్నమెంట్ ఇచ్చిన చీర కట్టుకున్నావా అని చెప్పేసి మళ్ళీ ఇది ఒకటి. అది మంచిగా ఉంటే ఓకే, మంచిగా లేకపోతే మళ్ళీ అదో పరిశాన్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు జిల్లాల సమాఖ్యలతో ముఖాముఖి. ఇక్కడ మహిళా సంఘాల కోసం చిలకపచ్చ రంగు ఇందిరమ్మ చీరలు ఆవిష్కరించిండు. కార్పొరేట్ దిగ్గజాలైన డీమార్ట్, హెరిటేజ్ లాంటి చైన్
చైన్ సూపర్ బజార్లకు పోటీగా రాష్ట్రంలో మహిళా శక్తి సూపర్ బజార్లను స్థాపించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇది హెరిటేజ్ అంటే ఎవరిది? చంద్రబాబు నాయుడుది, వాళ్ళదే. ఆయన ఏమైనా ఫీల్ కాగల, అదో పరిస్థితి చూడు. మరి స్థాపించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మహిళా సంఘాలు పెద్ద వ్యాపారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం తరఫున కార్పస్ ఫండ్ అందిస్తామని, పట్టణ మున్సిపల్ ప్రాంతాల్లో అవసరమైన ప్రభుత్వ స్థలాలను నామినల్ రెంట్పై 30 ఏండ్ల దీర్ఘకాలిక లీజుకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దళారులు, మిల్లర్ల దోపిడీకి చెక్ పెడుతూ మహిళలే స్వయంగా రైస్ మిల్లులు, పెద్ద గోదాములు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయాలని, అవసరమైతే 20 నుంచి 100 ఎకరాల వరకు భూములను కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిండు. ఈ భూములు తీసుకుంటారు, అవతల వాడతారు. ఇది కూడా జరుగుతుంది, చూడండి. మరి సోమవారం సెక్రటేరియట్ నుంచి వర్చువల్ విధానంలో ఒకే రోజు ఒకే సమయంలో 8000 ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, సోలార్ ప్లాంట్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిండు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు తక్షణమే పెంచుతున్నట్టు ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు జిల్లాల మహిళా సమాఖ్యలతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం ఈసారి మహిళల కోసం చిలకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల నూతన డిజైన్లను ఆవిష్కరించారు. గతంలో ఉత్పత్తి పూర్తి కాక వాయిదా పడ్డ పట్టణ ప్రాంతాల మహిళలకు సైతం ఈసారి ఇస్తారట. లేకపోతే మళ్ళీ మహిళలను అక్కడి నుంచి వ్యతిరేకత వస్తుందని. పట్టణ మహిళలు ఎందుకంటే ఇప్పుడు మన పట్టణ మహిళలకు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, అవి జిహెచ్ఎంసీకి ఎన్నికలు ఉన్నాయి కదా, అలా ఉంటాయి కాబట్టి ఇట్లుంటుంది లెక్క. మహిళలే రైస్ మిల్లలు పెట్టుకోవాలని చెప్పేసి పెద్ద కంపెనీల యజమానులు బ్యాంకుల దగ్గర వేల కోట్లు అప్పులు తెచ్చి దేశాన్ని ముంచి విదేశాలకు పారిపోతుంటే మన మహిళలు మాత్రం తీసుకున్న ప్రతి రూపాయిని సకాలంలో చెల్లిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే సమయంలో రవాణా, ఐకేపీ మిల్లర్ల సమస్యలు, దళారుల వేధింపులు ఎదురవుతున్నాయని, వీటికి శాశ్వత పరిష్కారంగా మహిళలే స్వయంగా రైస్ మిల్లులు పెట్టుకోవాలని సూచించారు. చూసుకోగా అమెజాన్ లాంటి అంతర్జాతీయ సంస్థల తరహాలో మహిళా సంఘాలు పెద్ద గోడౌన్లు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకుంటే మండల కేంద్రాల్లో 20 నుంచి 100 ఎకరాల్లో వరకు ప్రభుత్వ భూములను కేటాయించే బాధ్యత తనదేనని చెప్పారు. దళారులు, మిల్లర్లు ప్రభుత్వాలను మోసం చేస్తున్నారని, అదే బాధ్యత మహిళలకు అప్పగిస్తే ప్రతి గింజకు జవాబుదారితనంగా ఉంటుందన్నారు. ప్రతి మండలంలో 2 నుంచి 4 ప్రాంతాలను గుర్తించి ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామని, వీటికి 0 వడ్డీతో బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని కూడా స్పష్టం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న ఈ కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి బజార్లు, ఇప్పుడు మహిళా క్యాంటీన్లు ఉండే, ఇందిరమ్మ క్యాంటీన్లో ఇంతకుముందు ఇందిరా క్యాంటీన్లు ఉండే, ఇప్పుడు మహిళా శక్తి బజార్లు ఇవన్నీ చేస్తారు. దీంతో కొంతమంది మగవాళ్ళు కూడా బాధపడుతున్నట్టు మరి చూసుకోరు ముఖ్యమంత్రి గారు. ఏంటంటే అది మొత్తం ఆడవాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు, మంచిగా ఉన్నది, వాళ్ళు వ్యాపారవేత్తలు అవుతారు, అన్నీ అవుతారు, మంచిగా ఉన్నది, కానీ మాకు ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పేసి కొంతమంది బాధపడుతున్నట్టు మరి. అది కూడా చూడండి. నిన్న కార్యక్రమానికి సంబంధించి ఇగో ఇవే చిలకపచ్చ చీర, ఈ మ్యూజిక్ వేయదు మళ్ళీ, మాకు పరిశాన్ ఇదోటి. చిలకపచ్చ చీరలు అన్నారు కదా, అవే చీరలు. ఏవి మన మహిళలకు ఇచ్చేవిటి ఇందిరమ్మ చీరలు. ఇక ఇవే పోతున్నాయి మళ్ళీ వస్తే ఆపుదాం. ఇక్కడ మహిళా సంఘాలతోటి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలతోటి ఇంక ఇదే కలర్, ఈ చీరలు ఏంటంటే ఇదే కలర్లో ఇందిరమ్మ చీరలు ఇస్తారట. రైట్. ముగ్గురికి పద్మశ్రీ ప్రదానం చేసిండ్రు. ఎవరికి? మన రాష్ట్రానికి చెందిన వాళ్ళకు. మొత్తం నిన్న 64 మందికి పద్మ అవార్డులు ఇస్తే అందులో ముగ్గురికి మన రాష్ట్రానికి చెందిన వాళ్ళకు వచ్చినాయి. రాష్ట్రానికి చెందిన ముగ్గురు సోమవారం ఢిల్లీలోని అశోక హోటల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. వారిలో అపోలో క్యాన్సర్ సెంటర్స్ హైదరాబాద్ డైరెక్టర్, క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ పి విజయానంద్ రెడ్డి,
వైద్య రంగానికి చెందిన గూడూరు వెంకట్రావు, కళారంగానికి చెందిన దీపికారెడ్డి ఉన్నారు. ఇందులో మన బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఎవరు ఉండరు. పల్ల ఇదొకటి ఉంటుంది. ఇక్కడ నుంచి నామినేటెడ్ చేసి పంపిస్తారు. అక్కడ సెన్సెక్స్ 1074 పాయింట్లు జంప్ అయింది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు మెరుగుపడడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో సోమవారం మన స్టాక్ మార్కెట్లు భారీగా లాభాలతో ముగిసినాయి. సెన్సెక్స్ 1074 పాయింట్లు అంటే 1.42% లాభపడి 76,489 వద్ద క్లోజ్ కాగా, నిఫ్టీ 312 పాయింట్లు పెరిగి 24,032 వద్ద. సమాచారం ఏం తెలుసుకోవాలనుకుంటలేము మేము. అక్కడ నేనేం అడగకుందుకే చెప్తుంది మళ్ళా. ఇక ఫైనల్కు వెళ్ళేది ఎవరు? ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే క్వాలిఫైయర్ 1లో డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇక్కడ గుజరాత్ టైటన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇందులో నెగ్గిన టీం నేరుగా ఫైనల్కు చేరే అవకాశం ఉండడంతో ఇరు జట్లు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ గుజరాత్ గెలుస్తుందా, తర్వాత బెంగళూరు గెలుస్తుందా అనే దానిపైన ఉత్కంఠగా ఉన్నది. మరి పరిస్థితి ఏంటో చూడాలి. దీని మీద బెట్టింగ్లు బాగానే జరుగుతాయి. ఎందుకంటే ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్కి పోతారు. అది ఉన్నది. మేము అధికారంలోకి వస్తే ఇంటింటికి 24 గంటలు నీళ్ళు ఇస్తామని చెప్తున్నాడు. చూసుకోగా నీళ్ళు ఇచ్చేది అనేటువంటిది పెద్ద గొప్ప విషయం లాగా. విషయం ఏంటంటే గతంలో ఏది డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పేసి ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి ఇయ్యలే, తర్వాత కొన్ని అట్లా హామీలు దళిత ముఖ్యమంత్రిని ఇస్తా అని చేయలే. ఇట్లా రకరకాలుగా ఇట్లా ఉండడంతో ఇక అవి ఇస్తే అవి చెప్తే మంచిగా ఉండట్లేదు అని చెప్పేసి మనం చేసేటివి చెప్దామని రామన్న నిన్న ఇంటింటికి నీళ్ళు ఇస్తా అని చెప్తున్నాడు. ఇంటింటికి నీళ్ళు తాగుతలేరా ఇప్పుడు? వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. కాంగ్రెస్ వచ్చాక మళ్ళీ నీళ్లలోళ్ళి మొదలైంది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ సర్కార్ పేదలను మోసం చేసింది. హైదరాబాద్లో కొత్తగా ఒక్క ఇల్లు కూడా కట్టి నిరూపించినా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్. నిజంగా కూడా హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు కట్టలేదు. వాస్తవం అది. పట్టుబడితే 100 కోట్లే. అధికారులపై ఏసీబీ దాడుల్లో కళ్ళు చెదిరే అక్రమాస్తులు గుర్తిస్తున్నారు. మంచిగా ఉన్నది. ఎవరికైనా శిక్షలు పడుతున్నాయంటే శిక్షలు లేవు, మనం లేదు. మళ్ళీ కోర్టు పోతున్నారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ జైలు అవుతారు. చాలామంది ఆఫీసర్లు ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్లో చూడుర్రి. ఇందులో ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల్లోనే ఎక్కువ మంది దొరుకుతున్నారట. ఏది? ఏసీబీకి, అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడుతున్నారు. 4 కాళేశ్వరం ఇంజనీర్ల ఆస్తులే 1000 కోట్లు ఉన్నాయి. చూసుకో, 4 కాళేశ్వరం ఇంజనీర్ 4 ఆస్తులే 1000 కోట్లు నేడ. చూసుకోరు ఎట్లున్నది లెక్క, ఎట్లా అవినీతి నడుస్తుంది, ఏం కథ అనేదానికి ఇదే నిదర్శనం. 200 కోట్లు దాటిన హెచ్ఎండిఏ శివబాలకృష్ణ అక్రమాస్తులు 200 కోట్లు. ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ అధికారులు ఎవరు పట్టుబడినా కానీ అక్రమాస్తులు 100 కోట్ల పైమాటే ఉంటున్నాయి. మరి ఇలా శిక్షలు పడుతున్నాయి అంటే లేదు, నో. పూర్తి స్థాయిలో శిక్షలు లేవు, మనం లేదు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి శిక్ష లేదు అంత మొత్తం ఆయన 10 ఏళ్ళు జైలు శిక్ష పడి జైలుకు పోయిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చేసిండ్రు. పైసా మీ తమాషా అట్లుంటుంది అన్నమాట లెక్క. పైసా పేక్ తమాషా దేక్ అని అంటుంటారు. అందుకనే ఇవి శిక్షలు పడ్డాయి తక్కువ, పేరు పెద్ద అన్నట్టున్నది కథ. ఇక హైదరాబాద్ మెట్రోకు 13,000 కోట్ల రీఫైనాన్సింగ్ చేయడానికి రెడీ అయిందంట. ఐఆర్ఎఫ్సితో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఎందుకంటే ఎల్ఎన్టీ తప్పుకుంది కదా, తప్పుకున్న తర్వాత ఇప్పుడు ఐఆర్ఎఫ్సి తోటి చేసుకున్నది. 20 ఏళ్ల పాటు 3 నెలలకు ఒకసారి చొప్పున కిస్తీలు చెల్లింపు, ప్రభుత్వ గ్యారంటీ, ఆర్బీఐ సపోర్టుతో డైరెక్ట్ డెబిట్ నిబంధన. అగ్రిమెంట్పై ఐఆర్ఎఫ్సి సిఎండి మనోజ్ కుమార్ తర్వాత సిఎస్ సంతకాలు చేసిండ్రు. ఐఆర్ఎఫ్సికి ఇస్తున్నారట. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మరో పెద్ద నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు డబ్బుల సమస్య లేకుండా ఉండేందుకు 13,600 కోట్ల రూపాయల రీఫైనాన్సింగ్ ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే ఐఆర్ఎఫ్సితో ఒప్పందం కుదిరింది. సోమవారం ఢిల్లీలో ఈ అగ్రిమెంట్ జరిగింది.
ఐఆర్ఎఫ్సి, తర్వాత ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ హెచ్ఎంఆర్ఎల్ అధికారులు కలిసి ఈ పత్రాలపైన సంతకం చేసిరట. ఓకే అయిపోయింది. ఇప్పుడు అక్కడ లోన్ దొరికింది. నట్టేట ముంచుతున్న నకిలీ కన్సల్టెన్సీలు ఈ కొడుకులని మొత్తం తొక్కి పండబెట్టి కసరు గక్కిచ్చి ఏం చేసినా పాపం లేదు. ఎవరిని? కన్సల్టెన్సీల పేరుతోటి ఏం చేస్తున్నారు? నేను అమెరికా పంపిస్తా, ఆస్ట్రేలియా పంపిస్తా, దుబాయ్ పంపిస్తా, ఖతార్ పంపిస్తా, మన్ను పంపిస్తా, మషాడం పంపిస్తా అని కొంతమంది లంగా కొడుకులు ఈ కన్సల్టెన్సీలు పెట్టి మొత్తం కూడా ముంచుతున్నారు, మోసం చేస్తూ ఉన్నారు. ఈ జనాలు కూడా మంచిగా వీళ్ళు కూడా నమ్ముతున్నారు. మా దగ్గర చాలామంది వస్తారు, చాలా సంస్థల నుంచి ఆ లంగా కొడుకులు పెడతారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బోర్డు మార్చేసి మళ్ళీ ఇంకో దగ్గర ఇంకో కంపెనీ పెడతాడు. లక్షలు మింగుతారు. ఏమవుతుంది? ఏమని చెప్తారు? ఆస్ట్రేలియా పంపిస్తా, అమెరికా పంపిస్తా, నీకు వీసా ఇప్పిస్తా, ఆడనే ఉద్యోగం ఇప్పిస్తా. పాపం చాలామంది మా దగ్గర లక్షలు కట్టి వాళ్ళు ఉన్నది అమ్ముకొని కట్టి అప్పులు చేసి డబ్బులు కట్టి పాపం మరిగోస పడుతున్నారు. ఈ కొడుకులేమో ఇలా ఏం చేసినా పాపం ప్రభుత్వం ఇటువంటి వాళ్ళపైన వైట్ కాలర్ నేరాలపైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రత్యేక నిబంధనలు రూపొందించాలి. డబ్బుల విషయంలో మేము రామండి అని చెప్పేసి పోలీసులకు వాళ్ళకి అవకాశం లేకుండా అయిపోయింది. వాళ్ళు ఉంటే కొంతవరకు వాళ్ళ భయం అని ఉంటుండే. ఇప్పుడు ఏమవుతుంది? అది ఇవేమనంటే సివిల్ కేసులు అని చెప్పేసి అంటున్నారు. పోలీసులు ఇన్వాల్వ్ కావద్దు. పైసల విషయం, మనీ మ్యాటర్ ఏమనంటే కోర్టులో చూసుకుందాం. లంగా కొడుకులు కోట్లు లాగా 100,000 కోట్ల రూపాయలు వేసుకొని ఏమనంటే కోర్టులో చూసుకుందాం. వాడు ఓ లాయర్ని పెట్టుకుంటాడు. ఇక పాపం ఇక్కడ ఉద్యోగం లేక ఏం అర్థం కాక కష్టపడి ఏదో విదేశాలలో ఉద్యోగం చేద్దామని చెప్పేసి పాపం ఆడనో కష్టపడి తీసుకొచ్చి సప్పో తీసుకొస్తే ఉన్న సొమ్ములు అమ్ముకొని అట్లా పైసలు పెడితే లాస్ట్కి వస్తే ఈ కన్సల్టెన్సీల పేరుతోటి లంగానా కొడుకులు కొంతమంది మొత్తం కూడా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మేము అక్కడ అమెరికా పంపిస్తాం, లేకపోతే ఇక్కడ లండన్ పంపిస్తాం, ఆస్ట్రేలియా పంపిస్తాం, పెద్ద దేశాలు ఫ్రాన్స్ పంపిస్తాం, జర్మనీ పంపిస్తాం అని చెప్పేసి కొంతమంది లంగా కొడుకులు లంగా దందా చేస్తూ ఉన్నారు. వాళ్ళపైన ప్రత్యేకమైనగా దృష్టి పెట్టాలి. కోట్లు వేసుకుంటారు ఈ కొడుకులు. పాపం అక్కడ ఇబ్బంది పడుతుంటారు. నిరుద్యోగులు కదా ఇదంతా కూడా. పాపం పైసలు పెట్టి అటు ఇటు చేసి కష్టపడి తెచ్చిచ్చేటోళ్ళు. నట్టేట ముంచుతున్న నకిలీ కన్సల్టెన్సీలు హైదరాబాద్లోనే 2,600 సంస్థలు ఉన్నాయట. చూసుకో, అనుమతులు 100లోనే 2,600 సంస్థలు ఉంటే అందులో కొంతమంది 100లనే వాటికి అనుమతులు ఉన్నాయి, 1000లోనేమో ఇవి ఉన్నాయి సంస్థలు. అంటే అన్ని ఫేక్ అన్నమాట. విదేశీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. నకిలీ వీసాలు, ఫేక్ ఆఫర్ లెటర్ కూడా పంపిస్తున్నాడు. అననే ఫోన్నే పంపిస్తాడు. ఆఫర్ లెటర్ వచ్చేసింది మీకు అమెరికా నుంచి, అక్కడ ఈ కంపెనీలో చేరమని చెప్పేసి ఇట్లా 1,50,000 రూపాయలు జీతం అంట, 4 లక్షల జీతం అంట అనగానే వీళ్ళు నిజంగానే అనుకుంటారు. పాపం పైసలు కట్టేస్తారు. కట్టేసిన తర్వాత అర్థమవుతుంది ఫేక్ ఆఫర్ లెటర్ అని. ఇక ఫేక్ వర్క్ పర్మిట్లతో పురుడి బోర్డు తిప్పేస్తున్న 100 సంస్థలు. పైసలు తీసుకుంటున్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత పైసలు మంచిగా వేసుకొని కొన్ని 100 కోట్లు వేసుకొని అవతల వాడుతున్నారు. కాబట్టి ఈ కొడుకులను 100% కనిపెట్టుకుని ఉండాలి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా పంపిస్తాము, అటు పంపిస్తాం, ఇటు పంపిస్తామంటే మోసపోతారు. చూసుకోరు, జాగ్రత్తగా ఉండండి. ఇగో బీఆర్ఎస్ ఆఫీస్ కాడ మేము అధికారంలోకి వస్తే ఇంటింటికి 24 గంటలు నీళ్ళు ఇస్తామని చెప్పేసి కేటీఆర్ అంటే, ఇగో సెటరికల్ ఏం రాసిరట్టే, ఇంటికో కొలువు డబుల్ ఇండ్లు అంటే జనాలు నమ్మరని సార్కి అర్థమైనట్టుంది, అందుకనే అట్లా అంటలేడు, అవి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి నీళ్ళు ఇస్తామని చెప్తున్నాడట. నీళ్ళు ఇస్తామనే కాడికి వచ్చింది లెక్క లాస్ట్కు. ఇదో గొప్ప విషయమైనట్టు నీళ్ళు ఇవ్వడం. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. ఈ వాటర్ మార్క్ ఏంటి? విద్యార్థులకు నోట్బుక్ల సరఫరా టెండర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేసిండు. నిక్కచ్చిగా వ్యవహరించిన సీఎం 90 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేసినట. 150 కోట్లకు టెండర్లు పిలిచి వాటర్ మార్క్ నిబంధన పెట్టిన అధికారులు. ఎందుకంటే కొత్త నిబంధనలు అన్ని పెడతారు. పెట్టి ఏం చేస్తారంటే వాళ్లకు సంబంధించినటువంటి సంస్థలు, కమిషన్లు ఇచ్చే సంస్థలకు దక్కేటట్టుగా, టెండర్లు దక్కేటట్టుగా చేస్తూ ఉంటారు అన్నమాట కొంతమంది లంగలు. కాబట్టి అట్లా కాదురా బాబు,
ఎవరైతే నిజంగా నిజాయితీగా పనిచేస్తారో, నిజాయితీగా ఒకవేళ టెండర్లు ఆహ్వానిస్తే దాంట్లో కరెక్ట్గా వస్తారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పిండట ముఖ్యమంత్రి. ఒక రకంగా ఇది మంచి పని చేసిండు. 60 కోట్లకే అప్పచెప్పేలా సీఎం ఆదేశాలు. ఇతర రాష్ట్రాల్లోని కార్పొరేట్ కంపెనీలకు దక్కేలా అధికారులు ప్రయత్నాలు చేసిరట. ఎందుకంటే వారు కమిషన్ తీసుకుంటారు కాబట్టి. ఒక్కో నోట్బుక్ ధర 87 రూపాయల నుంచి 42 రూపాయలకు తగ్గించిండు సీఎం. మంచి పని చేసిండు ఇది. ముఖ్యమంత్రి చొరవపై ఎంఎస్ఎంఈల హర్షం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మంచి పని చేసింది ఇది. ఇగో భారతీయ జనతా పార్టీ నిన్న మంచి కార్యక్రమం తీసుకున్నది. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, రైతుల దగ్గరికి వెళ్ళాలి, బాధితులు ఎవరుంటారో ఆ బాధితుల పక్షాన్ని నిలబడాలి. ఏ పార్టీ అయినా ఎవరైనా సరే. అప్పుడు ఆటోమేటిక్గా ప్రజల నుంచి ఆదరణ వస్తుంది, ప్రజలు మన్ననలు ఉంటాయి, ప్రజలకు ఒక నమ్మకం పెరుగుతుంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు సమస్యలు తెలుసుకుంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందనరావు, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి తదితరులందరూ కూడా ఉన్నారు. నిన్న కార్యక్రమం మంచినే చేసిండ్రు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలకు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. ఏమైనా సౌండ్ పోయిందా? సొమ్మసిల్లి పడిపోతున్నారు రైతులు పాపం. ప్రతి గింజ కొంటానే మాట ఇచ్చినది. వరంగల్ డిక్లరేషన్ చేసినది. డిక్లరేషన్ కాదు, గ్యారెంటీ. రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి గారిది. రైతులను రోడ్ల మీద వేసిండ్రు. మేము వస్తామని చెప్పి ఇప్పుడు ఈ రోజు పంపిండ్రు. అదే కాక మోత్కూర్లో అయితే బండ్లు రోడ్ మీద ఉన్న బండ్లన్నీ పోలీసు పెట్టి లోపల తరిమేసిండ్రు, కానీ కొనుగోలు అయితే లేదు. ఇప్పుడు మొదలు పెట్టిండ్రు. ఆ కొనుగోలు కూడా ఎట్లా చేస్తుండ్రు? 4 కేజీలు తక్కువ చేస్తున్నారు. 4 రోజులు ట్రాక్టర్లను ఆపిస్తున్నారు. ఆ ట్రాక్టర్ కిరాయి కట్టాలి. ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అయినా తక్కువ ధర వచ్చినా కూడా వాళ్ళ నష్టాలు తక్కువ చేసుకుంటేందుకు ఏదో అది ఇంతో అంతో పైసలు వస్తాయని ఇప్పుడు రైతులు అమ్ముకుంటున్నారు. మేము చేవట్కి ఇంతో అంత అవుతుంది, కానీ మేము ఆగము. బీజేపీ పార్టీ అంటే రైతు భరోసా అంటే బీజేపీ పార్టీ మాత్రమే. ఆ భరోసా ఇచ్చే ప్రయత్నం చేయరు, మళ్ళా అంటారు అని చెప్పేసి మళ్ళీ ఆగిపోయారు. మంచి పని చేసి నిన్నైతే అటువంటి కార్యక్రమాలు చేస్తే కొంతవరకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంటుంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు సమస్యలు తెలుసుకుంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఇక కాంగ్రెస్ పై విశ్వాసం పోయింది. రాష్ట్రంలో వ్యవసాయ రంగ సంక్షోభం, రైతులు అరిగోస పడుతున్నారు. 80% ధాన్యం కొన్నామన్న సీఎం రేవంత్ లెక్కలు అవాస్తవాలు. బీజేపీ పర్యటనతోనే అధికారుల్లో చలనం వచ్చింది. ప్రభుత్వం బేషరతుగా రైతులు పండించిన పంట కొనుగోలు చేయాలి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేసిండు. వికారాబాద్, సిద్దిపేట జిల్లాల్లో రైతు గోస, బీజేపీ భరోసా బస్సు యాత్ర స్టార్ట్ చేసిండు. నిన్న కుల్కచర్ల, పరిగి, గజ్వెల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలని పరిశీలించిండ్రు భారతీయ జనతా పార్టీ నాయకులు. హెల్త్ కార్డులు ప్లాస్టిక్ ముక్కలేనా చూసుకో ఎట్లున్నది లెక్క. ఇక్కడ ఈహెచ్ఎస్ అని, తర్వాత జేహెచ్ఎస్ అని. ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయీస్ హెల్త్ కార్డు, తర్వాత ఇక్కడ జేహెచ్ఎస్ అంటే జర్నలిస్టు హెల్త్ కార్డు, హెల్త్ స్కీము. ఇవన్నీ ఏంటి అంటే మొత్తం వీటిపైన కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో ఉచితంగా వైద్యం చేయాలి. వైద్యం చేస్తే ఒకవేళ ఆ డబ్బులు ఏమైనా ఉంటే ఆ డబ్బుల్ని ఈ కార్డు మీద వైద్యం చేస్తే ఆ డబ్బుల్ని ప్రభుత్వం కట్టాలి. ఇవి హెల్త్ కార్డులు ఇచ్చిండ్రు. ఇవి 4 గీక్కుంటాను కూడా పనిచేస్తలేవని చెప్పేసి చాలామంది ఆరోపిస్తున్నారు. ఎందుకనంటే అవి పనిచేయి, చాలా హాస్పిటల్కి వాటికి లింక్ ఉండదు, దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్లాస్టిక్ ముక్క లెక్కనే ఉన్నాయట లెక్క. ఆసుపత్రుల చికిత్సలకు అంగీకారం తెలిపాయా? హెల్త్ స్కీమ్పై ఉద్యోగుల్లో అనుమానాలు. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చర్చించకుండానే అమలుకు సన్నద్ధమని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ న్యూ హెల్త్ స్కీమ్ అమలుకు చర్యలు వేగవంతం చేసింది. కానీ ఇది అమలయ్యే తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం హడావిడిగా హెల్త్ కార్డులను జారీ చేసిన
చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నదనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు జారీ చేసే ముందు పకడ్బందీగా విధి విధానాలు మార్గదర్శకాలను రూపొందించకుండా నామకే వాస్తేగా జారీ చేయకూడదనే డిమాండ్ కూడా ఉపాధ్యాయ వర్గం నుంచి వినిపిస్తుంది. మరి ముఖ్యంగా ఎంపానల్మెంట్ ఆసుపత్రుల్లో చర్చించకుండా వారు అంగీకరించకుండానే ఈహెచ్ఎస్ స్కీమ్ను ఏ విధంగా అమలు చేస్తారు అనే దానిపైన అనుమానాలు ఉన్నాయట. ఆసుపత్రులతో మాట్లాడకుండానే మేము కార్డులు ఇచ్చేస్తున్నామంటే ఎట్లా? మాట్లాడితే ఏ హాస్పిటల్ ఉన్నాయి, ఆ లిస్టులో ఉన్నటువంటి హాస్పిటల్ పేర్లు వివరాలు కూడా బయట పెట్టాలి. ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయులు వేస్తున్నటువంటి ప్రశ్నలు ఇట్లున్నాయి. గతంలో ఆసుపత్రులకు ప్రభుత్వం బకాయి పడిన పెండింగ్ బిల్లులు పూర్తిగా చెల్లించిందా? ఈహెచ్ఎస్ చికిత్స కోసం అయ్యే ఏ హాస్పిటల్స్ అంగీకరించినాయి? లిస్ట్ ఇవ్వాలి. హాస్పిటల్ యాజమాన్యాలతో ప్రభుత్వం కొత్తగా సమావేశం నిర్వహించిందా? నిర్వహిస్తే ఏ హాస్పిటల్ అంగీకరించినాయి? అందులో ప్రముఖ హాస్పిటల్స్ ఉన్నాయా లేవా? ఈ ప్రముఖ హాస్పిటల్స్ ప్రభుత్వం ఇచ్చే ధరలకు చికిత్స చేయడానికి అంగీకరించినాయా? ఈహెచ్ఎస్ అమలుకు ప్రభుత్వానికి హాస్పిటల్స్ మధ్య కూడిన అంగీకారం ఏమిటి? అందులోని ప్రధాన అంశాలు ఏమిటి? ఏ హాస్పిటల్స్ ఏ చికిత్సలు చేయడానికి అంగీకరించినాయి? ఉద్యోగుల డిఏ, మెడికల్ రీఎంబర్స్మెంట్ లాంటి బిల్లులనే సంవత్సరాలు చెల్లించలేని ప్రభుత్వం తన వాటా 1.5% జమ చేస్తుందని ఎలా నమ్మడం? అటు ప్రభుత్వం తన వాటా జమ చేయకపోగా ఉద్యోగుల వేతనం నుంచి జమైనటువంటి మొత్తాన్ని సంక్షేమ కార్యక్రమాల అమలుకు వాడుకొని ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులో మళ్ళీ జాప్యం చేస్తే ఉద్యోగుల పరిస్థితి ఏంది అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నలు అడుగుతారట. చెప్పాలి ప్రభుత్వం సమాధానం. ఇక హైదరాబాద్లో ప్రతి ఇంటికి 24 గంటలు తాగునీరు ఇస్తారట. అధికారంలోకి రాగానే సరఫరా చేస్తాం. ఏమైందన్నా మరి ఇప్పుడు 15 ఉంటారు కదా మీరు అధికారంలోనే, అప్పుడు ఎందుకు ఇవ్వలే? మరి అప్పుడు కూడా ఎంట్రీ కదా. మరి ఇప్పుడు ఒకవేళ కాక కూడా చెప్పే కదా మీ నాన్న కేసీఆర్, మేము నల్లా నీళ్ళు ఇచ్చినాకనే వస్తాం, ఓట్లకు వస్తాం, ఇట్లా అని చెప్పేసి అవతల వాడే 24 గంటలు అంటున్నారు. ఇప్పుడు 2 రోజులకు ఒకసారి కూడా వస్తారు వీళ్ళు, అదో పరిచయం ఉన్నది. అధికారంలోకి రాగానే సరఫరా చేస్తాం, 24 గంటలు కరెంట్ ఇచ్చింది కేసీఆరే. కేసీఆర్ ఇచ్చిండా? కాంగ్రెస్ పార్టీ నగరానికి చేసింది ఏం లేదు. ప్రజలకు అవగాహన ఉన్నందునే ఆ పార్టీ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. గతంలో అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టాం. నిజంగా కూడా కరెంట్ విషయంలో మాత్రం కొంతవరకు ఓకే ఇచ్చిండు. సరే, అక్కడ అవకతవకలు జరిగిన విషయం పక్కకు పెడితే కరెంట్ అయితే వచ్చింది. ఈసారి పార్టీ శ్రేణులకు తగిన అవకాశం కల్పిస్తాం. కూకట్పల్లి కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడాడు. అవగాహనతోనే సమస్యల పరిష్కారం, కృష్ణా జలాల వినియోగంపై సానుకూల చర్యలు, సమన్వయంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. సచివాలయంలో కర్ణాటక చిన్ననీటి తరహా శాఖ మంత్రి బోసురాజు తోటి భేటీ అయ్యింది నిన్న. మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. మహిళలు పెద్ద వ్యాపారాల్లోకి రావాలి, రైస్ మిల్లులు, గోదాములు, లాజిస్టిక్ పార్కులు నిర్మించుకోవాలి, 100 ఎకరాలైనా ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక ఈడీ ఎదుట అమయ్ కుమార్, ఈ అమయ్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. మనోడు బాగా లంగకథలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు ఉన్నాయి మనోడి మీద. 100,000 వేల లక్షల ఎకరాల భూముల్ని కథం చేసేసి రకరకాలుగా దారదత్తం చేసేసిండు. ఇంత వాటా ఇస్తే దానికి మొత్తం ఏమైనా చేస్తాడు మనోడు అనే ఆరోపణలు ఉన్నాయి మీద. ఎవరి మీద? ఈ ఐఏఎస్ ఆఫీసరు అమయ్ కుమార్ మీద. మామూలు గర్వం ఉండదు మళ్ళా మనోడికి. రంగారెడ్డి కలెక్టర్గా చేసిండు, తర్వాత ఇక్కడ ఏంది మేడ్చల్ జిల్లా కలెక్టర్గా చేసిండు. మంచిగా ప్రైమ్ ఏరియాలో వేయిస్తారు, వేయిస్తుండే ఎప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఎందుకంటే మనోడు వాటాలంతా కూడా ఎక్కడికక్కడ సెట్ చేస్తాడనమాట. భూదార భూముల బదలాయింపుపై విచారణ, 3 సేల్ డీడ్లు, ఆస్తుల పత్రాలతో వెళ్లిన రంగారెడ్డి మాజీ కలెక్టర్. విచారణలో కీలక విషయాలు బయటకు వస్తాయట. మరి ఏవైతే చూడాలి. ఆలస్యంగా నైరుతి, నేడు కేరళను తాకనున్న ఋతుపవనాలు మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో తెలంగాణకు వానలు వస్తాయట. జూన్ 6 తారీఖు అట్లా వస్తాయంట, 5-6 తారీఖు వస్తాయట. ఇక మళ్ళీ పెట్రోల్ మంట. లీటర్ పెట్రోల్పై ₹2.84, లీటర్ డీజిల్ పైన ₹2.86 వడ్డన. చూసుకోలేక్కగా. రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్గా డాక్టర్ లక్ష్మణ్, పెద్దల సభ సెక్రటరియట్ జాయింట్ సెక్రటరీ ఉత్తర్వులు. సభ చైర్మన్ బీజేపీ నాయకత్వానికి లక్ష్మణ్ కృతజ్ఞతలు చెప్పిండు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంచె పుష్కరాల్లో
5వ రోజైన సోమవారం నిర్వహిస్తున్న తెప్పోత్సవం సందర్భంగా ఇది మొత్తం మీద నడుస్తూ ఉన్నాయి. ఇది 1 తారీఖు దాకా ఉంటాయి అనుకుంటా. 1 తారీఖు దాకా ఉంటాయి, ఫస్ట్ దాకా ఉంటాయి. ఏవి ఈ సరస్వతి అంచె పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కాళేశ్వరం దగ్గర కానీ అక్కడ త్రివేణి అంటే 3 నదుల సంగమం ఉందంట అక్కడ జరుగుతూ ఉన్నాయి. అంటే సరస్వతి నది, తర్వాత ఇక్కడ గోదావరి, తర్వాత ఇంకొక నది, 3 నదులు. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. 144 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఇక ఫ్రాన్స్కు పంపించేందుకు లేఖను సిద్ధం చేసిన భారత్ 18 విమానాలు ఫ్రాన్స్ కొనుగోలు. మిగిలిన 96 విమానాలను స్వదేశంలోనే తయారు చేసేలా ప్రణాళిక చేస్తున్నట. మంచి పని చేస్తారు, ఇన్ని వేయాలి. 3.25 లక్షల కోట్ల వ్యయంతో జరగనున్న భారీ రక్షణ ఒప్పందం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మెట్రోకు ఊరట 13,600 కోట్ల రూపాయల రుణాలు రీఫైనాన్స్ చేయడానికి IRFCతో హైదరాబాద్ మెట్రో ఒప్పందం చేసుకుంది. రైల్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం చేసుకుంది. దాంతో ఓకే అయిపోయింది అది కథ. నకిలీ బెంగ విత్తనాలపైనే రైతు చిత్తం. మంచి దిగుబడి రావాలంటే మంచి విత్తనాలు కావాల్సిందే. వానాకాలం వస్తే చాలు. పరిస్థితి ఏంది? విత్తనాలపైన ఇప్పుడు సరే ఒడ్ల కొనుగోలే జరగలేదు, అక్కడ మొక్కల కొనుగోలే జరగలేదు రా నాయన అంటే మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే విత్తనాలు వేసేటువంటి టైం అయింది. ఎందుకంటే ఇంకో వారం 10 రోజులల్లా వానలు కొడతాయి. వానలు కొడితే ఆటోమేటిక్గా మళ్ళీ విత్తనాలు వేయాల్సి వస్తుంది. విత్తనాలు వేయాలంటే విత్తనాలు రెడీగా ఉండాలి, తర్వాత ఎరువులు రెడీగా ఉండాలి, యూరియా రెడీగా ఉండాలి, DAP రెడీగా ఉండాలి. మరి ఉండాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మరి సపరేట్గా కూర్చొని అప్పుడే ఆగం హడావిడి చేస్తే రైతులు నష్టపోతారు, రైతులు ఇబ్బంది పడతారు. మార్కెట్లోకి పుట్టగొడుగుల్లా నకిలీ విత్తనాల కంపెనీల దర్శనం. అన్నదాతను ఆగం చేస్తున్న నకిలీ విత్తన కంపెనీలు. సీడ్స్ ఎంపికలో అనేక సార్లు గందరగోళం. విత్తన ఫర్టిలైజర్ షాపులపై కొరవడిన వ్యవసాయ అధికారుల మానిటరింగ్. ఖరీఫ్ ప్రారంభంలో నామమాత్రంగానే సీడ్ దుకాణాలపై అధికారుల దాడులు. ఆ తర్వాత అంతా గప్చుప్. పంట వేసిన రైతుకు మాత్రం తప్పని తిప్పలు. చూసుకోయిగా నకిలీ విత్తనాలు రైతుకు శాపాలు అని. తెలంగాణలో ఖరీఫ్ సీజన్ మొదలవుతుందంటే రైతు కళ్ళంతా విత్తనాలపైనే ఉంటాయి. మంచి విత్తనం దొరికితే మంచి దిగుబడి వస్తుందన్న ఆశతో అన్నదాత అప్పులు చేసి అయినా సీడ్స్ కొనుగోలు చేస్తాడు. కానీ రైతు ఆ నమ్మకాన్నే ఇప్పుడు నకిలీ విత్తన మాఫియా క్యాష్ చేసుకుంటోంది. వానలు పడే సమయానికి మార్కెట్లు నిజంగా ఒకవేళ వీళ్ళు నకిలీ విత్తనాలు అమ్మి తర్వాత నకిలీ ఎరువులు అటు వేసేసి మోసం చేసి రైతులను నష్టం చేస్తే వాడిని తీసుకుపోయి ఉరిదీయాలి. అప్పటికప్పుడు ఉరిసిక్ చేసేసి దన్మని ఇట్లా గుంజాలి, 4 సార్లు గుంజాలి కొడుకుని. ఎందుకంటే 6 నెలలు కష్టపడి మొత్తం కూడా పెట్టుబడి పెట్టి రకరకాలుగా అన్నీ చేస్తే దానికి నష్టం రావడానికి కారణమైనది నకిలీ విత్తనాలు. కాబట్టి తీసుకుపోయేవాడిని ఉరేసిన ఏం కాదు ఈ నకిలీ విత్తనాలు అమ్మినోడిని, ఆ తయారు చేసినోడిని. ఇక పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ కోత పెట్టినాక మరి రేట్ ఎందుకు పెరుగుతుంది మేడం? లీటర్కు 10 రూపాయలు తగ్గింపు, కేంద్రానికి 1,00,000 కోట్ల నష్టం. ధరల పెరుగుదల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాం అని చెప్పేసి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అంటుంది. రేట్లు ఏం పెరుగుతున్నాయి, నువ్వేం తగ్గించినట్టు ఎట్లనమ్మా? 5వ రోజుకు చేరిన అంచె పుష్కరాలు. కాళేశ్వరంలో నెలకొన్న ఆధ్యాత్మిక సందడి. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్నారు భక్తులు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఆలయాధికారులు. ఎక్కడ? కాళేశ్వరం దగ్గర పోలీసులు కూడా. డైలాగులు తప్ప యాక్షన్ లేదా? సీఎం రేవంత్ రెడ్డి మాటలకు చేసే పనులకు పొంతన లేదు. రోహిణి కార్తె వచ్చినా ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నాయి. ధాన్యం కొనుగోలులో ఆలస్యం చూసి నత్తలే సిగ్గుపడుతున్నాయి. కళ్ళాల్లో రైతుల గుండెలు ఆగిపోతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నాడు. హరీష్ రావు నిన్న అక్కడ కల్లాల దగ్గరికి వెళ్ళి అక్కడ రైతుల బాధలు స్వయంగా తెలుసుకున్నాడు. రాష్ట్రంలో మాట మీద నిలబడే రకమే కాదు. నువ్వు అన్ని అబద్ధాలే చెప్తావు. నువ్వు సిద్దిపేట గడ్డ మీద 45 రోజుల్లో మొత్తం రైతు బంధు వేస్తా అని చెప్పినావు. ఇవాళకి 63 రోజులైనా ఇంతవరకు నీ రైతు బంధు పైసలు పడలేదు. నువ్వు దేవుని మీదనే ఒట్టు పెట్టి మాట తప్పిన రకం నువ్వు.
రైతులకు కాంటాలు పెట్టు, రైతులకు కాంటాలు పెట్టి మమ్మల్ని తిట్టుర్రు. ఎంత తిట్టినా పడతాం. ఇంకా కాంటాలు పెట్టుర్రు. ఊకే మమ్మల్ని తిడితే వచ్చేదేం లేదు. ఇంకా వడ్లు పోయేటట్టు చేయండి, రైతులకు కాంటాలు పెట్టుండ్రి, లారీల ట్రిప్పులు పెంచుండ్రి. ఇప్పుడు ఎన్సాన్పల్లిలో ఇప్పుడే ఒక రైతు చెప్పిండు నాకు, కనకాయ అనుకుంటా, కనకాయ అంటుండు సంచులు లేవట సార్, సంచులు అయిపోయినాయి అంటుండు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి ఈ గారెడి మాటలు బంద్ చేయి, గన్ని బ్యాగులు పంపి. అరే గన్ని బ్యాగులు లేవట ఇప్పటి 4 రోజులే. సంచులు పంపే తెలివి లేదా నీకు? సంచులు పంపవైతివి, లారీలు పంపవైతివి. ఢిల్లీకి ట్రిప్పులు బంద్ చేయి, లారీ ట్రిప్పులు పెంచు, గారెడి మాటలు బంద్ చేయి, గన్ని బ్యాగులు పంపించు. రైతుల గురించి పట్టించుకో. తిట్లు తగ్గించి ధాన్యం తరలించే ప్రయత్నం చెయ్యండి, లారీ ట్రిప్పులు పెంచండి, గన్ని బ్యాగులు సరఫరా చెయ్యండి, లారీలు పంపండి, తొందరగా ఖాళీ చేయించండి, తరుగు లేకుండా కొనాలే. అవుతున్నది, పరిశాన్ అవుతుంది. ఆర్డీఓ గారు నీకు నేను ఫోన్ కొట్టినప్పుడల్లా 2 లారీలు పంపుతున్నావు, లేకపోతే పంపుడే లేదు. నువ్వు మొన్న అమెరికాకి వెళ్ళి ఫోన్ కొడితే 2 లారీలు వచ్చినాయి ఎన్సాన్పల్లికి. మళ్ళీ ఇప్పుడు నేను ఎన్సాన్పల్లికి వచ్చిన గవ్వే 6 లారీలు తప్ప మళ్ళా లారీ వచ్చింది లేదు. అంటే సార్ మనము వీళ్ళకు ఏఎంసీ గోడౌన్ అలాట్ చేసినాం కాబట్టి దగ్గర ఉందని మాక్సిమం ట్రాక్టర్స్ మొబిలైజ్ చేయిస్తున్నాం సార్. ఏడో ట్రాక్టర్ పోయి ఎన్సాన్పల్లిలో ఇంతవరకు ట్రాక్టర్ పెట్టింది లేదు, లారీ వచ్చింది లేదు. లేదు సార్, ఎన్సాన్పల్లి మొన్న ట్రాక్టర్లు మరి పెట్టి మిగతా ట్రాక్టర్లు పెట్టించి మరి గుంజు ధనాధను వాన పడేటట్టుంది. ఆ లారీ ఆ ట్రాక్టర్లు కూడా కిరాయి అయ్యింది. ఆ ట్రాక్టర్లు కూడా దించుకుంటలేరట. ఇది పరిస్థితి. రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తొందరగా ఒడ్లు కొనుగోలు చేయాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది 1000%. చెప్తురు కానీ చెప్తురు అటే ఉంటారు మళ్ళా. ఇగో అద్దె భవనాల్లో గురుకులాలు, సమస్యల వలయంలో విద్యార్థుల భవిష్యత్తు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇరుకు గదుల్లోనే పాఠాలు, హాస్టల్ వసతులు అవస్థలు, కనీస మౌలిక సదుపాయాల కొరత, క్షేత్రస్థాయిలో గురుకులాల పరిస్థితి అస్తవ్యస్తం. ఇక ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విద్యా సంవత్సరంలో అయినా సొంత భవనాలకు మోక్షం దక్కేనా అంటే దక్కలేదు. ఎందుకంటే చాలా ఏది గురుకులాలను పెడుతున్నా, అట్లా చేస్తున్నా, ఇట్లా చేస్తున్నా, బీసీ గురుకులాలు తెస్తున్నా, ఆ గురుకులాలు తెస్తున్నా అని చెప్పేసిండు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్. చేసిండు, ఏం చేసిండు? ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి కదా, ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని పాడుపడ్డాయి. ఎందుకనంటే అవి మొత్తం కూడా మూతపడ్డాయి. మూతపడ్డ తర్వాత ఏం చేసిండు? దాంట్లో తీసుకుపోయి నేను గురుకులాలు పెడుతున్నా అని చెప్పేసి అలా ఏది రెంట్కి పెట్టిండు, అలాగ అద్దెగా ఇచ్చిండు. కాకపోతే ఏంటంటే వాళ్ళ పరిస్థితులన్నీ కూడా బాగాలేవు. కొన్నిటికి కాంపౌండ్ వాళ్ళు లేదు, కొన్నిటికి చాలా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు విద్యార్థులు. సొంత భవనాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో చాలామంది విద్యార్థులు రకరకాలుగా సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నారు. కాకపోతే అంటే వీళ్ళకి ఓట్లు లేవు కదా. ఓట్లు ఉంటేనేమో వీళ్ళకు, ఇప్పుడు విద్యార్థులకు కూడా ఓట్లు ఉన్నాయి అనుకో, నాకు ఒకవేళ నువ్వు సమస్యలు ఇట్లా చేస్తావా, నాకు తిండి పెట్టవా సరిగా, మాకు వసతులు సరిగా ఉండయా, బెంచీలు ఉండయా, కుర్చీలు ఉండయా, బిల్డింగ్ సరిగా ఉండదా, పాఠాలు సరిగా మాకు చెప్తలేరా, నీకు ఓటేయ్యా అంటాడు కదా. ఇప్పుడు వీళ్ళకేమో ఓట్లు లేవు, పాపం పిల్లలకు ఓట్లు లేవు కాబట్టి వీళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితులు ఉండేనమాట. నాయకులకు కావాల్సింది ఏంటంటే ఓట్లు. మీకు ఓట్లు ఉన్నాయా అంటే ఏమైనా చేస్తారు, ఓట్లు లేకపోతే ఇట్లుంటుంది పరిస్థితి. కాబట్టి హాస్టల్ విద్యార్థులు చాలామంది ఫుడ్ పాయిజన్ అయ్యి చచ్చిపోతారు పాపం పిల్లలు. కడుపు నొప్పి లేస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఒక దగ్గర ఉంటారు, తర్వాత ఇంకొక దగ్గర పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని చూసుకోవాల్సింది ఎవరు? ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయిపోతుంది. తర్వాత వాటర్ సరిగా ఉండదు, మంచినీళ్ళు. కొంతమంది దుర్మార్గులు అక్కడ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారట, కొంతమంది ఏది అవి ఒకవేళ ఇప్పుడు ఏది ఈ వాటర్ ఉంటాయి కదా, ఏమంటారు, ఫిల్టర్ వాటర్, మినరల్ వాటర్ కాకుండా దాని బోర్ వాటర్ తీసుకొచ్చి పెడుతున్నారు. దాంతో అవి తాగి మళ్ళీ అస్వస్థతకు గురవుతారు పిల్లలు. రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం. పేద వెనుకబడిన తరగతుల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్యను అందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ప్రస్తుతం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా సొంత భవనాల నిర్మాణాలు పూర్తి కాకపోవడం, అద్దె భవనాల్లోనే కాలం వెల్లదీస్తుండడంతో క్షేత్రస్థాయిలో గురుకులాల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సమయం ఆసన్నమవుతున్నా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అన్ని సంక్షేమ సొసైటీల పరిధిలో ఏంటి సోషల్ వెల్ఫేర్ కానీ, తర్వాత బీసీ వెల్ఫేర్ కానీ, మైనార్టీ వెల్ఫేర్ కానీ, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రత్యేకంగా ఉన్నాయి, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా కలిపితే
వెయ్యికి పైగా గురుకుల విద్యా సంస్థలు నడుస్తున్నాయి. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాలు 310కి పైగా ఉన్నాయి. ఇక సాంఘిక సంక్షేమ గురుకులాలు సుమారుగా ఇండ్లున్నాయి. అన్నీ కలిసి 1000కి పైనే ఉన్నాయి. సమస్యలు ఉన్నాయి. ఇవి ఏం చేసారు కొంతమంది, వీటికి అవి ఉంటాయి ఏజెన్సీలు. ఆ ఏజెన్సీలకు అప్పచెప్పిండ్రు. ఇలా ఉద్యోగాలు నియమించుకోవాలంటే కొంతమంది ఆల్రెడీ గతంలో పనిచేసిన అధికారులు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు కూడా అవసరం లేదు. వాళ్ళు కొంతమంది ఏజెన్సీలు పెట్టుకున్నారు. ఏజెన్సీలకు అప్పచెప్పారు. ఒకవేళ ఉద్యోగం కావాలంటే అట్లా అడిగోవాలి. అడిగిపోయి 4 పైసలు ఇస్తేనే లెక్క. ఎంత 2 లక్షలు ఇస్తావా 3 లక్షలు ఇస్తావా, అది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు. తర్వాత నాణ్యమైన ఫుడ్ పెట్టాలంటే పెట్టకుంటే దాంట్లో కమిషన్లు తీసుకుంటారు. 20 కిలోల మటన్ అని చెప్తారు, అక్కడ 15 కిలోలు 12 కిలోల మటన్ తీసుకొస్తారు. ఆ 8 కిలోల మటన్ పైసలు అవుట్ పూటకు. ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది లెక్క. ఒక 600 మంది విద్యార్థులు ఉంటే 600 గుడ్లు పెడుతున్నామని చెప్తారు. ఒక్క పూట గుడ్లు బంద్ చేసిన 600 గుడ్లు. గుడ్డుకు 5 రూపాయలు వేసుకున్నా మళ్ళీ అది కథ. ఇగో ఇట్లా నడుస్తుంటుంది అనమాట దందా. కాబట్టి పిల్లలు ఆగం చేస్తున్నారు. ఇక ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందే. అప్పటి వరకు ఊరుకోబోం, ప్రశ్నించడమే పాపం అయిపోయింది. ప్రశ్నిస్తే దేశద్రోహులా. కేంద్ర ప్రభుత్వానికి పరీక్షల నిర్వహణ చేత కావడం లేదు. నీట్ యూజీ పేపర్ లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలి. సిబిఎస్ఈ మూల్యాంకనం కూడా సరిగా జరగలేదని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శిస్తున్నాడు. ఇక హైదరాబాద్లో రాహుల్ గాంధీ గారు మరి ఇక్కడ మా కామారెడ్డి డిక్లరేషన్ గురించి కూడా ఒకసారి ప్రభుత్వానికి చెప్పండి. మీ పేపర్ ప్రభుత్వమే నడుస్తుంది, అధికారంలో ఉన్నది. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినాం మనం, నేనే చెప్పిపోయినాడా కామారెడ్డి కాడా? అక్కడ బీసీ డిక్లరేషన్ చెప్పిన, రకరకాలుగా హామీలు ఇచ్చిన, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ అని చెప్పిన, తర్వాత ఇక్కడ రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో కూడా 42% రిజర్వేషన్ అని చెప్పిన, తర్వాత ఇక్కడ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో ఆ కాంట్రాక్టర్లకు కూడా 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన. ఇవన్నీ ఏమి ఇస్తలేం మనం, చాలా విషయాల్లో మనం లైన్ అని చెప్పేసి ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాయండి, మంచిగా ఉంటుంది. హైదరాబాద్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించలే, వాస్తవానికి నిర్మించలే కూడా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఊర్లలో జరిగింది. నిర్మించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. నిర్మించలేదు కాబట్టి అట్లా అంటున్నాడు అన్న. సవాల్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్, మేము కట్టించిన ఆసుపత్రులకు రేవంత్ రెడ్డి రిబన్లు కట్ చేస్తుండు, మరి ఎందుకు ఇవ్వలేదే అన్న? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటారు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతుంది. 1000 మందికి ఉంటే 10 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతుంది. ఈ 10 ఎవరికి ఇవ్వాలని చెప్పేసి అందరికి మీకు ఇస్తామని చెప్తుంది. అవేమో ఇస్తే ఎవరికి సరిపోవా, ఆ విషయం మీకు తెలుసు. ఆ విషయం అందుకనే డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వలే. అందుకని ఇప్పుడు రిబన్లు కట్ అవుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చడం తప్ప నిర్మించడం తెలియదు. ఏ ఒక్కరి ఓటు పోకుండా ప్రజలకు అండగా నిలబడండి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చిందట. ఇక తెలంగాణలో గాలివాన బీభత్సం, ఈదురుగాలులకు కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కురిసిన మోస్తరు వర్షం. పెద్దపల్లి జిల్లా గొల్లపల్లెలో గోడగూలి గొర్రెల కాపరి చనిపోయింది పాపం. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం, పంటను కాపాడుకోవడానికి అవస్థలు పడుతున్నారు రైతులు. దారుణంగా ఉంది పరిస్థితి పాపం. రైతుల పరిస్థితి, రైతుల గోస చెప్పడానికి వీలు లేకుంటున్నది. వర్షం వస్తుంది ఇది వికారాబాద్లో. పొద్దున పూటని మెండ కొడుతుంది, సాయంత్రం అయితే వాన కొడుతుంది. మొత్తం తడిచిపోతున్నాయి. ఇక్కడనేమో ఒడ్లు తడిచిపోతుంటే అక్కడ స్పృహ తప్పి పడిపోతున్నారు రైతులు కూడా ఎండకు. ఇగో ఎండకు తట్టుకోవడానికి ఢిల్లీలంట హెల్మెట్లకు ఏసీలు పెట్టిరట. దాంట్లో ఫ్యాన్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, చల్లగా అవుతుందట తలకాయ, లేకపోతే మరి ఇబ్బంది అవుతుందని చెప్తాడు ఆయన. చెప్తాడా? ఓ పీటీఐకే ఉంది. సరే, ఇగో ఇది ఇట్లా ఉంది. కాబట్టి చూసారు కదా, ఇప్పుడు ఇద్దరికి ఆయుధం ఇచ్చారు మీరే. ఎవరికి? ఇక్కడ భారతీయ జనతా పార్టీ పోయింది రైతుల దగ్గరికి, అక్కడ బీఆర్ఎస్ పోయింది, ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అన్ని పార్టీలకు మంచి ఆయుధం ఇచ్చి కూర్చున్నారు. ఈ మంచిగా ఉంటుంది. మెట్రోకు ఊరట లభించింది. ఇక అది అప్పులు తీసుకుంటామని చెప్పినట. ఇక 5వ రోజుకు చేరిన అంచ పుష్కరాలు, సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఇక పద్మోత్సవం అని చెప్పేసి
తొలి విడతలో 66 మందికి పద్మ అవార్డులు ప్రదానం చేసింది నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఎందుకంటే దేశంలో అత్యున్నత పురస్కారాలు 4 ఉంటాయి. ఒకటి భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, ఆ తర్వాత పద్మశ్రీ. ఈ 4 పురస్కారాలు అత్యున్నత పురస్కారాలుగా చెప్తారు దేశంలో. కాబట్టి ఆ పద్మ పురస్కారాల ప్రదానం నిన్న జరిగింది ఫస్ట్ విడతలో. ధర్మేంద్ర తరఫున విభూషణ్ అందుకున్న హేమమాలిని, అదే సినీ నటుడికి సంబంధించి. ఇక పద్మశ్రీలు స్వీకరించిన తెలుగు ప్రముఖులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 3 వచ్చినాయి మన తెలంగాణ వాళ్ళకి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మ పురస్కారాలు అందుకుంటున్న దీపికారెడ్డి, మామిడాల జగదీష్ కుమార్, డాక్టర్ విజయానందరెడ్డి, తర్వాత డాక్టర్ గూడూరు వెంకట్రావు. ధర్మేంద్ర తరఫున విభూషణ్ తీసుకుంటుంది హేమమాలిని. చూసుకోరండి, బీసీలు ఎస్సీ ఎస్టీలు ఇలా ఎక్కువగా అనిపించరు. ఇది కూడా ఉంటుంది లెక్క. మహిళా సూపర్ బజార్లు తొలి దశలో 119 ఏర్పాటుకు స్థలాలు కేటాయిస్తాం. అంటే 119 అంటే 119 నియోజకవర్గాలు ఒక్కొక్కటి అన్నట్టు. స్వయం సహాయక సంఘాలకు రైస్ మిల్లులు, లాజిస్టిక్ హబ్బులు, గోదాముల నిర్మాణ బాధ్యత. ఇక వారికి నామమాత్రపు లీజుతో 100 ఎకరాలు వరకైనా అప్పగిస్తాం. ఇవి ఎవరు తీసుకుంటారు? మహిళా సంఘాలు మహిళలు వచ్చి తీసుకుంటారా? అలా భర్తలు వచ్చి తీసుకుంటారు. పేరు పెట్టేదేమో భార్య పేరు పెడతారు. నడిచేది మళ్ళీ ఇలాదే నడుస్తుంది కథ. అయితే లీజుకి ఇస్తారట. ఎంత? 100 ఎకరాలు దాకా ఇస్తుంటారు. 100 ఎకరాలు కొట్టేసే కార్యక్రమం చాలా నడుస్తుంది మళ్ళీ ఇప్పుడు. అతివల అండతో మళ్ళీ అధికారంలోకి వస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 8,000 గ్రామ మహిళా సంఘాల భవనాలకు వర్చువల్గా శంకుస్థాపన చేసింది నిన్న. ఇక మహిళలకు పంపిణీ చేయనున్న చిలక పచ్చ చీర. ఇక ఇందాక చూసినాక మనము అన్ని చీరలు ఇస్తే ఉట్టిన గుర్తుపడతారు. ఇక ఆ చీర కట్టుకుంటే కూడా ఇందిరమ్మ చీర కట్టుకుంది అంటారు. ఇక ఆ కూడా కట్టుకోరు. కాంగ్రెస్ వాళ్ళు తప్ప వేరేటోళ్ళు కట్టుకునే పరిస్థితి ఉండట్లేదు. ఇక ఇప్పుడు రకరకాల చీరలు ఉంటే అన్నింటిలో కలిసిపోతుండే. ఇప్పుడేమో సేమ్ చిలకపచ్చ చీర అనగానే ఇప్పుడు వేరే నిజంగా ఒకవేళ షాపు పోయి కొనుక్కొచ్చుకున్నా కానీ చిలకపచ్చ చీర అనగానే ఇందిరమ్మ చీర అనుకుంటారు. ఇక అట్లా అయిపోయింది కథ. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, చిత్రంలో ఎమ్మెల్యేలు విజయ రమణారావు, పాయం వెంకటేశ్వర్లు, మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఉన్నారు. పంట మార్పిడికి చొరవ చూపండి, యూరియా వాడకం తగ్గించాల్సిందే. మహిళా సంఘాలతో ముఖాముఖిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. గుణపాఠాలు నేర్చుకోకపోవడం విచారకరం. ఏది? పేపర్ లీకేజ్ల విషయంలో. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఎన్టీఏపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి అదే పరీక్షలు పెడుతుంది. యూజీసీకి సంబంధించినటువంటి నెట్ కూడా వీళ్ళే పెడతారు, నిర్వహిస్తున్నారు. పర్యవేక్షణ కమిటీ సిఫారసులు ఏమయ్యాయని చెప్పేసి నిలదీసింది, తీసుకురామని చెప్పింది. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక జూన్ 5 తర్వాతే రాష్ట్రానికి నైరుతి అంట. లేట్ అవుతుందంటే ఈసారి వానలు కొట్టుడు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం, మరికొన్ని రోజులు ఎండల తీవ్రత ఉంటుందంట. 145 మండలాల్లో వడగాల్పుల నమోదు అయింది. 13 జిల్లాల్లో 46 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక మెట్రోకు భారీ ఊరట. పాత అప్పులకు ఐఆర్ఎఫ్సి ద్వారా 13,527 కోట్ల రూపాయల రీఫైనాన్సింగ్. ఢిల్లీలో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం, తగ్గనున్న వడ్డీ భారం అని చెప్పేసి. త్రైపాక్షిక అంటే 3 నెలలకు ఒకసారి చేసుకుంటారు లెక్క. అయితే విషయం ఏంటంటే ఎల్ఐఎన్టీఓలు నా నుంచి కాదని వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళు ఇచ్చిందంటే ఇప్పుడు. ఇక మళ్ళీ పెట్రోల్ మోత. పెట్రోల్పై ₹2.61, డీజిల్ పైన ₹2.71 లీటర్కు పెరిగింది. 10 రోజుల్లో లీటర్పై రాష్ట్రంలో ₹8.23, తర్వాత ₹8.12 చొప్పున పెరుగుదల. రాష్ట్ర ప్రజలపై ఏడాదికి 3,877 కోట్ల రూపాయల భారం. మనం ఏమనుకుంటున్నాం అంటే ₹8 పెరిగింది అనుకుంటున్నాం. 3,877 కోట్ల రూపాయల భారం పడుతుంది. చూసుకొని అట్లుంటుంది లెక్క. ఇక భూముల మార్కెట్ విలువ సవరణలు అమలు వాయిదా చేసిరట. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి భూముల రేట్ల సవరణ చేసిరనుకో, సవరణ చేస్తే పెరుగుతాయి, డబుల్ అవుతాయి. ఈ డబుల్ అయితే ఏంది, ఇదంతా పరిశాన్ పెడుతున్నారని చెప్పేసి ఓట్లు వేయరని తగ్గి ఇప్పుడైతే వాయిదా చేసుకున్నారట. జూన్ 2 అనంతరం తేదీ ఖరారు చేస్తారట. 87,000 ప్రాంతాల్లో సవరణకు నిర్ణయం. రైతులకు మద్దతు ధర అందకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర. పండించిన ప్రతి గింజ కొనే వరకు వదిలిపెట్టమని చెప్పేసి రామచంద్రరావు. ప్రారంభమైన రైతు గోస, భాజపా భరోసా బస్సు యాత్ర స్టార్ట్ అయింది నిన్న. ఇక హాయ్ బుజ్జి నిన్న పిల్లల కోసం పెట్రోల్ డీజిల్ పైన
వ్యాట్ తగ్గించాలని సీఎంకు హరీష్ రావు లేఖ రాసిండు. మేము చెప్పిందే చెరువు అగో ఆక్రమణలకు నీటిపారుదల శాఖ అండ. ఈ నీటిపారుదల శాఖ ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఉంటారు కదా, ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మన అందినాయి అనుకో, అందితే ఇది ఎఫ్టీఎల్లో లేదు బఫర్ జోన్లో లేదంటారు. అందలేదనుకో లేని భూములు కూడా తీసుకొచ్చేసి ఇది మా దగ్గరనే ఉన్నది, ఆ కుంట లెక్క కనిపిస్తుంది చూసినావా తొవ్వీరు అది కూడా మా దగ్గర కుంట అని చెప్పేసి అంటారు. ఇగో ఇట్లా 100 కోట్లు వేసుకుపోతున్నారు ఎవరు నీటిపారుదల శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులు. అట్లున్నారు అట్లా లెక్క వీళ్ళది. ఆక్రమణలకు నీటిపారుదల శాఖ అండగా నిలుస్తుంది. రింగుబండు వరకే ఎఫ్టీఎల్గా నిర్ధారణ. సల్కన్ చెరువుపై హైదరాబాద్ కలెక్టర్కు ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ లేఖ రాసిందట. మేము చెప్పిందే చెరువు, మేము చెప్తే చెరువు అయితే లేకపోతే కాదంట, వాళ్ళు చెప్పింది అట్లా అవుతుందంట లెక్క. రెవెన్యూ వాళ్ళకు తర్వాత ఇరిగేషన్ వాళ్ళకు కూడా మళ్ళీ పొంతన లేదు ఉండదు. మళ్ళీ రెవెన్యూ వాళ్ళేమో ఇది ప్రైవేట్ భూమి అంటారు, ఇరిగేషన్ వాళ్ళు వచ్చి ఇది ఏమో చెరువు భూమి అంటారు. ఇవి ఇట్లుంటుంది అట్ల లెక్క. జలవనరులను కాపాడాల్సిన నీటిపారుదల శాఖ ఆక్రమణలకు అండగా నిలిచింది. చెరువు వాస్తవ విస్తీర్ణాన్ని తగ్గించడమే కాకుండా అదే వాస్తవమని దాన్నే పరిగణలోకి తీసుకోవాలంటూ రెవెన్యూ అధికారులకు సూచించింది. హైదరాబాద్లోని సల్కన్ చెరువు చుట్టూ సాగుతున్న హైడ్రామా ఇది. ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారం సల్కన్ చెరువు అంటే సుర్రు చెరువు విస్తీర్ణం 39.3 ఎకరాలు ఉంటే తుది నోటిఫికేషన్ కోసం జరిగిన కసరత్తులో చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం 48.21 ఎకరాలు, బఫర్ ఏరియా 6.29 ఎకరాలుగా తేలింది. అయితే ఆక్రమణలు వదిలిపెట్టి 2018లో రింగ్ బండు వేసి చెరువు సామర్థ్యాన్ని తగ్గిస్తే ఇప్పుడు దానికే నీటిపారుదల శాఖ వంత పాడింది. చూసుకో ఎట్లున్నది లెక్క. మా వెనక కూడా ఒకటి చెరువు ఉన్నది, నల్ల చెరువు. ఓ నడమ తీసుకొచ్చేసి ఒక గుడి కట్టింది. గుడి కడితే నేనేమనుకున్నా అది ఆడికి మంచిగా అదేది పడవల మీద వాడికి పోవచ్చామని చెప్పి అనుకుంటే ఆ గుడి కట్టిన దాకా కూడుపుకొచ్చారు మొత్తం. ఇక్కడ ప్లాట్లు చేస్తారు ఇప్పుడు అది తర్వాత ఇట్లా నడుస్తుంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఫ్రెంచ్ ఓపెన్లో తెలుగు కుర్రాడి సంచలనం. అమెరికా తరఫున వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నిశేష్ బసవారెడ్డి ఆ దేశానికి చెందిన 7వ సీడ్ టైలర్ ఫ్రిడ్జ్పై నెగ్గిండు నిశేష్ అంట. మళ్ళీ భారీగా పెట్రోల్ బాధుడు. లీటర్ పెట్రోల్పై ₹2.61, లీటర్ డీజిల్ పైన ₹2.71 పెరిగినాయి. గింజ కూడా కొనట్లే. పంట ఉత్పత్తుల కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాలి. బెంగాల్ ఎన్నికల వల్లే హమాలీల కొరత ఏర్పడ్డదని ముఖ్యమంత్రి అంటున్నారట. ఇక రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటాం. వామపక్ష నేతలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. 40 లక్షల టన్నుల పైగా ధాన్యం రోడ్లపైనే ఉంది. వర్షాలు పడితే పంట దెబ్బతినే ప్రమాదం ఉంది అని చెప్పి సిపిఎం సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిండు ముఖ్యమంత్రి. హామీ ఇచ్చుడు మళ్ళీ ఇప్పుడు రివ్యూ మీటింగ్ కూడా పెట్టిరు. మీరు కలెక్టర్లకు చెప్పినారు. ఏమైంది మరి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎందుకు జరుగుతలేదు? గాలివాన బీభత్సం. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం మక్కలు. పంట నష్టపోయి రైతులు గగ్గోలు పెడుతున్నారు. రోడ్డెక్కిన అన్నదాతలు. జాతీయ రహదారుల దిగ్బంధం. కొనుగోలులో జాప్యంపై నిరసన. ఇక ధాన్యం కొనుగోలులో సర్కార్ విఫలం. మిల్లర్లకే లాభం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారట. చివరి గింజ కొనేదాకా ఇక్కడ రైతులకు అండగా ఉంటాం. తడిసిన ధాన్యాన్ని కొనాల్సిందే అని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అంటూ నయమే. ఇంకా బీజేపీ వాళ్ళు మొత్తం మీద ఊర్లలోకి వస్తున్నారు. రైతన్న లోడెత్తేది ఎలా అని చెప్పేసి కొనుగోలు కేంద్రాల్లో తీవ్రంగా లారీల కొరత. లోడెత్తడానికి వారం 10 రోజులు ఎదురు చూపులేనట. లారీలు సరఫరా చేయని రవాణా కాంట్రాక్టర్లు. ఒప్పందం చేసుకున్న వాహనాల్లో వచ్చేవి సగంలోపే. ప్రేక్షక పాత్రలో అధికారులు. కొనుగోళ్లపై ప్రభావం పడుతుంది. ఇది మహిళా సూపర్ బజార్లట. డీమార్ట్కు పోటీగా పట్టణాల్లో ఏర్పాటు చేస్తామని, మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. పదవి వచ్చిందని రిలాక్స్ కావద్దు. కార్పొరేషన్ల కొత్త చైర్మన్లు, వైస్ చైర్మన్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిండు. కృష్ణా భీమా నదులపై ఉమ్మడి బ్యారేజీలు. కర్ణాటక మంత్రి బోసురాజుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరిపిండు. అంత సెంటిమెంటల్గా ఉండొద్దు. కాక్రోచ్ పార్టీపై అత్యవసరంగా దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్పై సిజేఐ వ్యాఖ్య. నకిలీ డిగ్రీలు లాయర్లపై సిబిఐ దర్యాప్తు కోరుతూ మరో పిటిషన్ దాఖలైంది. తొందరేమీ లేదని చెప్పేసి జస్టిస్ సూర్యకాంత్ అన్నాడట. మెట్రోకు అప్పు దొరికింది. 13,600 కోట్ల రూపాయలు అప్పిచ్చింది రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. ఇక అన్నా డిఎంకేకు రెబల్స్ జలకిచ్చిండ్రు. ఎందుకనంటే వాళ్ళు వచ్చి మళ్ళా విజయ్ పాట్లే ఏరినట టీవీకేలో.
ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా స్పీకర్ ఆమోదించిండు. వెంటనే టీవీకేలో చేరిక. పళనిస్వామి వైపు యూటర్న్ తీసుకున్న 5 అసమ్మతి వర్గ ఎమ్మెల్యేలు క్షమాపణలు చెబుతూ లేఖ అందజేత. ఇక మంత్రి ఛాంబర్లో టీవీకే సభ్యత్వమా, ఇవేనా మీ నిజాయితీ రాజకీయాలని చెప్పేసి సీఎం విజయ్ను నిలదీసింది డిఎంకే. పంట వ్యర్థాలు కాల్చితే భారీ జరిమానా. ఇక సాధారణ చెత్తకు 5,000, భారీ స్థాయిలో అయితే 25,000. అవశేషాలను తగలబెట్టడం నేరం. నేలలో కలేదున్నితేనే లాభాలు వస్తాయని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి గోపి అంటున్నాడు. ఇక బాణుడు మృత్యుకేలి చూసుకో. బాణుడు అంటే ఎవరు? సూర్యుడు. వడదెబ్బకు ఒక్కరోజే 52 మంది చచ్చిపోయారట నిన్న. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాలో 30 మంది మృతి, కరీంనగర్లో 11 మంది, నల్గొండలో 6, నిజామాబాద్లో 4, మరో 4 రోజులు తీవ్రమైన ఎండలుంటాయంట. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం ఋతుపవనాలు మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్నది. వానలేమో లేట్ అయితే అంట, తర్వాత ఎండలేమో దంచి కొడుతున్నాయి. ఇక ఘనంగా పద్మ అవార్డులు ప్రదానం. ధర్మేంద్ర ఎన్ రాజారాంలకు పద్మవిభూషణ్, 6 తెలుగు ప్రముఖులకు పద్మశ్రీ, తెలంగాణ నుంచి 4, ఏపీ నుంచి 2. రాష్ట్రపతి భవన్లో వైభవంగా తొలి విడత కార్యక్రమం జరిగింది. ఇక భరించను, దారిన పోయే ప్రతి ఒక్కడు రాళ్ళేద్దామంటే ఊరుకోం, ప్రతిచర్య తప్పదు, కర్మ ఎవరిని వదలదు, అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు, జగన్ జైలుకు పోవాలని కోరానట. అమిత్ షా నాకు క్లాస్ తీసుకున్నారట. ఒకరు జైలుకి వెళ్తే జనసేన ఎదుగుతుందా? క్రైమ్ చేసిన వాడి గురించి నేను చెప్పాలనా? వాళ్ళ నేరాలపై కోర్టుల్లో కేసులు లేవా? ఇది నన్ను అమిత్ షాను కాదు, వ్యవస్థను అవమానపరచడం అని చెప్పేసి జనసేన కార్యకర్తల భేటీలో పవన్ కళ్యాణ్ నిన్న ఇక ఇట్లా భరించేది లేదు, నా సంగతి చూపిస్తా అని చెప్పి నిన్న వేసుకున్నాడంట. నిన్న భూముల విలువల పెంపు మళ్ళీ వాయిదా పడ్డది. ఎందుకంటే తొలుత నేటి నుంచి అమల్లోకి తెచ్చేందుకు ప్రణాళికలు చేసిండ్రు, కానీ లేట్ చేసినట్టు వాళ్ళు. ఇప్పుడు ఏమే మన బ్రేకింగా? ఓకే, రైట్. ఇవాళ ఇక్కడ ఏది బెల్లి లలితక్క విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం భువనగిరిలో ఉంది. కాబట్టి ఆమె అభిమానులు కానీ లేకపోతే అక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలు కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. భువనగిరిలో బెల్లి లలితక్కకు సంబంధించినటువంటి విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం ఉంది. ఎవరైనా రావాలనుకుంటే నిజంగా కూడా అక్కడికి వెళ్ళొచ్చు. ఎందుకంటే బెల్లి లలితక్క ఎందుకంటే గాన కోకిల అని చెప్పేసి, తర్వాత ప్రజా గొంతుక అని చెప్పేసి ఆమెకు అంటే ప్రజల్లో చైతన్యం కల్పించడానికి తన గొంతును వాడింది. 17 ముక్కలుగా నరికి చంపినరు దుర్మార్గులు. అయినా కానీ అంటే ఆమెకు సంబంధించి మొత్తం కూడా నక్సలైట్ ముద్ర వేసిండ్రు, లేకపోతే నక్సలైట్లు పనిచేసింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే మరి నక్సలైట్గా పనిచేసిందా లేదా అని చెప్పేసి క్లారిటీ అయితే లేదు. కాకపోతే అంటే ఉంది అని చెప్పేసి అంటారు, మద్దతుగా నిలిచింది అని చెప్పేసి అంటారు. ఏది ఏమైనప్పటికీ ప్రజల సమస్యలపైన గొంతెత్తి తన గానంతో తన గలంతో ప్రజల్ని చైతన్యం చేసినటువంటి బెల్లి లలితక్క విగ్రహానికి ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం ఉన్నది భువనగిరిలో. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు. తర్వాత ఆమె అభిమానులు కానీ ఇంకెవరైనా కానీ అక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇక H1B వీసాదారులకు ఇబ్బంది లేదని చెప్పేసి మళ్ళా అమెరికా చెప్తున్నది. రోజుకో మాట చెప్తారా నాయన మీరు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి కర్ణాటక సీఎం మార్పు ఏది నమస్తే తెలంగాణ 2-3 రోజుల్లో నాయకత్వ మార్పు ప్రకటనకు అవకాశం అని చెప్పేసి క్వశ్చన్ మార్క్తోనే వేస్తుంది మీ వార్త. సిద్ధరామయ్య, డీకే శివకుమార్తో ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం భేటీ, సీఎంగా మల్లికార్జున ఖర్గే సహా పలు ప్రత్యామ్నాయాల పరిశీలన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మమ్మల్ని చంపి భూములు తీసుకోండి, బుల్డోజర్లకు అడ్డంగా పడుకున్న మహిళలు. రంగారెడ్డి జిల్లా కోహెడలో తీవ్ర ఉద్రిక్తత. నిజంగా కూడా దారుణంగా ఉంది పరిస్థితి. అట భూముల ధరలు ఇస్తలేరట, మరి తీసుకున్నాడేమో బరాబర్ తీసుకుంటామని చెప్తున్నారు. మోదీ సర్కార్ 12 ఫెయిల్యూర్స్. అగో నిరుద్యోగం, పేపర్ లీకులతో ఆగమైన యువత, ఉద్యోగాలు రాకపోవడంతో రోజుకు 40 మంది బలి, మహిళలపై రోజుకు 1209 చొప్పున అఘాయిత్యాలు, సర్కార్
సాయం లేక గంటకు రైతన్న ఉరికొయ్యకు. దౌత్య వైఫల్యంతో నిన్నటి మిత్రుడు నేటు విరోధులు. ఇక్కడ 50కి పైగా ప్రగతి సూచీల్లో అధపాతాళానికి దేశంలో ఒక్కో నెత్తి మీద 1.48 లక్షల రుణం. పన్నుల పేరిట 350 లక్షల కోట్లు రాబట్టిన కేంద్రం డాలర్ ముందు నిలబడలేక రూపాయి గింగిరాలు తిరుగుతుందని చెప్పేసి 12 ఫెయిల్యూర్స్ అని చెప్పేసి రాసుకొచ్చింది నమస్తే తెలంగాణ దినపత్రిక. బీజేపీ పుష్కర పాలన అంటే పుష్కరాలంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఎందుకని 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయంటే 12 నదులు ప్రధానమైనటువంటి నదులు ఉంటాయి. ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం పుష్కరాలు చేస్తారు. అయితే ఈ 12 నదులు మళ్ళీ తిరిగి రావాలంటే 12 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి పుష్కర కాలం అంటారు. సామాన్యుడి బతుకు చిత్రం. ఆగని పెట్రో బాధుడు. మళ్ళా పెరుగుతున్నాయి రేట్లు. 2 వారాలలో 4 సార్లు పెరిగాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇలాకాలో రైతుపై కేసులు. పంట కొనాలని అడిగిన పాపానికి వేధింపులంట. మక్కలు కొనాలని 55 రోజులుగా ఆందోళన. విసిగిపోయిన సొసైటీ గేటుకు తాళం వేసిన నిరసన చెప్పిందట. ఖమ్మం జిల్లా చింతకాని రైతులపై పోలీసుల కేసులు. స్థానిక అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్లే కేసులంటూ ఆరోపణలు వస్తున్నాయి. మక్కలు కొనాలన్నందుకు కేసు పెడుతున్నాడు. చూసుకోరిగి మరి కథ ఏందో. దయలేని సర్కారుపై దండెత్తిన రైతు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు మక్క రైతుల ఆందోళనలు. సిద్దిపేట జిల్లాలో సీఎం దిష్టిబొమ్మ దహనం. కరీంనగర్లో మార్కెట్ మెయిన్ గేట్ మూసివేత. నిర్మల్ జిల్లా కడెంలో ఆర్ఐ కాళ్ళ మీద పడ్డ రైతు. జగిత్యాల రూరల్ కన్నాపూర్లో ధాన్యానికి చెదరబట్టింది. పలు చోట్ల ఈదురుగాలులు వానలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈసారి నైరుతి ఆలస్యం అవుతుందట. బీసీల వ్యక్తిత్వంపైనే దాడి. ముఖం మీదికి పేపర్లు విసిరిండు. దారుణంగా అవమానించాడు. పొంగులేటి అనుచిత ప్రవర్తనపై ఏఐసీసీకి మంత్రి వాకిటి ఫిర్యాదంట. ఢిల్లీ వెళ్ళి ఖర్గేకు వివరణ. నిధులు నీళ్లు లేని శాఖ నాకెందుకు? గత ప్రభుత్వంలో 1,00,000 కోట్ల ఖర్చు, మనం పెట్టింది 600 కోట్లే. 4,230 కోట్ల రూపాయలతో 3,600 కోట్లు బకాయిలే. 90% నిధులు 3 బడా కంపెనీలకే. నిధుల్లో 20% కూడా ఖర్చు చేయలే. మంత్రివర్గ ప్రక్షాళన చేస్తే నాకు ఆ శాఖ తీసేయండి. ఓ మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట ఢిల్లీలో. కొంపలు కూల్చే మేస్త్రి రేవంత్ అని చెప్పేసి, ఉన్న ఇండ్లు కూల్చుడే రేవంత్ సర్కార్ పని అని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ అంటున్నాడు. మెట్రో రుణం రీఫైనాన్స్కు ఆర్బీఐ పూచికత్తు ఉన్నది, జమనాత్ ఉన్నదంట. ఎత్తిపోసేది ఎట్లా? ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం. బిల్లులు చెల్లిస్తేనే లిఫ్ట్లకు కరెంట్లు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఆ కరెంటు బిల్లు ఏమో అడగోలుగా వచ్చి పడవుతుంది. కరెంటు ఇవ్వాలంటే కమిషన్. 305 కంపెనీల ఎదుటి చూపులు. యువ పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ సర్కార్ షాక్ ఇచ్చిందని చెప్పేసి ఒక వార్త వేసింది. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ రైతులు బాధపడతా ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. మళ్ళీ రోజు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి 1000% ఉన్నది.